I welcome you all to this TG aspirants. ఎవరైతే ఈ TGPSC రాబోయే అప్కమింగ్ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో 2025 జాబ్ క్యాలెండర్ 2025 గ్రూప్ 2 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆల్రెడీ మీకు తెలిసిందే కదా. గ్రూప్ 3 గ్రూప్ 2 అనేది కూడా ఒకే ప్యాటర్న్ అనేది ఉంది. ఈవెన్ గ్రూప్ 4 కూడా ఇందులో మర్జ్ చేయడం జరిగింది. గ్రూప్ 4 కి గ్రూప్ 3 ప్లస్ గ్రూప్ 2 కి కలిపి ఒకే ఎగ్జామినేషన్ గ్రూప్ 2 అన్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే. ఈ రోజు నేను డిస్కస్ చేసుకోబోయే సెషన్ వచ్చేసి పర్టికులర్లీ పేపర్ 3 ఏదైతే పార్ట్ ఏ అండ్ పార్ట్ సి. సో జనరల్ గా thumbnail చూస్తే మీకు ఇండియన్ ఎకానమీ అని ఉంది, బట్ ఐ ఆల్సో డిస్కస్ దిస్ ఈ యొక్క సి కి సంబంధించిన అంటే రెండు కాంబినేషన్ ఉన్నాయి కాబట్టి పార్ట్ ఏ అండ్ పార్ట్ సి అంటే దాదాపు ఈ సెషన్ అంతా కూడా 100 మార్కులకి సంబంధించింది. అంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది, షార్ట్ టర్మ్ కాదు. సో ఎప్పుడైనా సరే ఎకానమీ అనగానే మనకి గుర్తుకు రావాల్సింది లాంగ్ టర్మే. మిగతా సబ్జెక్ట్స్ అన్ని కూడా మీరు మీడియం టర్మ్ లో ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది, కానీ చాలా మందికి ఈ పార్టీకి ఒక ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. గతంలో జరిగిన అనుభవం, ఎగ్జామినేషన్ కి సంబంధించిన అనుభవం, పాఠాలు కానీ గుణపాఠాలు కానీ నేర్చుకునే మీ సీనియర్ ఆస్పిరెంట్స్ అడగండి. ది టఫెస్ట్ పేపర్ ఏదన్నా ఉంది అనుకుంటే అన్ని పేపర్స్ లో అది ఎకానమీ పేపర్ అనేది ఉంటుంది. పేపర్ 3 ఉంటుంది. 150 మార్కులకి సంబంధించిన ఆ పేపరే ఉంటుంది. 2008 నుంచి ఇది ప్రూవ్ అవుతూనే వస్తుంది. సో అందుకే చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ యొక్క సెషన్ అనేది వినడానికి ప్రయత్నించండి. ఇది ఖచ్చితంగా సక్సెస్ మంత్రాన్ని. మేము కూడా అలాగే ఆ యొక్క గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ క్రాక్ చేసిన వాళ్ళమే. నా యొక్క 14 ఏళ్ల అనుభవంతో చెప్తున్నాను. అది కూడా కాంపిటేటివ్ ఓరియంటేషన్ లోనే, నాట్ ఫ్రమ్ దిస్ అకాడమిక్ పాయింట్స్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఎలా చదివితే మనకి మిగతా కో ఆస్పిరెంట్స్ తో కంపేర్ చేస్తే మనకి అదనంగా ఆ యొక్క స్ట్రాటజీ, ఆ ప్లాన్ అనేది ఏ విధంగా ఉంటుందనేది పూర్తిగా చెప్తానమ్మా. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అసలు ఆ యొక్క సిలబస్ అనేది ఒక గ్లాన్స్ అనేది ఇస్తాను. జస్ట్ ఒక 5 minutes గ్లాన్స్, అంతకంటే ఎక్కువ కాదు. నేను సిలబస్ ని ఎక్స్ప్లెయిన్ చేయనమ్మా, ఒక 5 minutes గ్లాన్స్ అనేది ఇస్తాను. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, ఎవరైతే రికార్డింగ్ ఎవరైతే వింటున్నారో వీలుంటే ఆ సిలబస్ కాపీ అనేది కొంచెం పక్కన పెట్టుకోండి. ప్లీజ్ కీప్ దట్ సిలబస్ కాపీ బిసైడ్ యూ. ఆ గ్లాన్స్ అనేది చూద్దాం. సో ఫస్ట్ యూనిట్ అనేది చూడండి, ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. డెమోగ్రఫీ, ఇండియన్ డెమోగ్రఫీ ఏదైతే ఉందో ఆ యొక్క భారతీయ ఆర్థిక వ్యవస్థ సమస్యలు మరియు సవాళ్ళకి సంబంధించిన జనాభా, భారతదేశ జనాభాకి సంబంధించిన ఫస్ట్ వన్ డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్. భారత జనాభా యొక్క లక్షణాలు అనేది ఏదైతే అది క్లియర్ గా ఉంది. సైజ్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్, డెమోగ్రఫిక్ డివిడెండ్, సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్, పాపులేషన్ పాలసీస్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఇది స్టాటికా లేకపోతే డైనమికా. ఇది స్టాటిక్ ఆర్ డైనమిక్? ఇది స్టాటిక్ ఇన్ నేచర్ ఉందా, ఈ యొక్క టాపిక్ అనేది డైనమిక్ ఇన్ నేచర్ ఉందా, అది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కంప్లీట్లీ స్టాటిక్. కంప్లీట్లీ స్టాటిక్ అంటే ఏంది? ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే జనాభాకి సంబంధించిన థియరీస్ ఏదైతే ఉందో అది స్టాటికే. జనాభా పరిణామ సిద్ధాంతాలు, జనాభా సిద్ధాంతాలు, ఓకేనా. సో యొక్క సిపి బ్లాకర్ కి సంబంధించిన కానీ, థామ్సన్ మరియు నెటస్టిన్ కి సంబంధించిన కానీ, ఓకేనా, అలా మనకి థియరీస్ ఉంటాయి. ఇది కాకుండా మనకి ఆ యొక్క డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ కి సంబంధించిన థియరీస్ అనేది కూడా ఉంటాయి. ఓకే, జనాభా పరిణామ సిద్ధాంతాలు ఉంటాయి. 19 భారతీయ జనాభా సిద్ధాంతాలు అని చెప్పేసి అంటాం. లైక్ 1891 నుంచి 1921 వరకు చూసుకుంటే ఒక ఫేజ్ అని చెప్పేసి అంటాం. 1921 నుంచి 51 వరకు చూసుకుంటే ఒక ఫేజ్ అంటాం. 1951 నుంచి 81 వరకు ఒక ఫేజ్ ఉంది. 81 నుంచి 2000 కి సంబంధించిన 11 వరకు ఒక ఫేజ్ ఉంది. సో ఇప్పుడు ఇదంతా కూడా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను? ఇది కాకుండా పాపులేషన్ కి సంబంధించిన పాలసీస్ ఉంది, జనాభాకి సంబంధించిన సిద్ధాంతాలు ఉంది, డెమోగ్రఫీకి సంబంధించిన డివిడెంట్ అనేది ఉంది. ఇప్పుడు మీరు ఇదంతా అబ్జర్వ్ చేస్తే ఇది కంప్లీట్లీ 100% ప్యూర్ స్టాటిక్ పార్ట్. ఇది పూర్తిగా స్థిరమైనదే. ఎక్కడా కూడా ఇటీవల కాలంలో మార్పు అనేది చెందలేదు అండ్ మార్పు కూడా కాబోదు. ఎందుకంటే ఇంకా పాపులేషన్ సెన్సస్ అనేది మనకి కండక్ట్ అనేది చేయలేదు అండ్ వాటికి సంబంధించిన రిపోర్ట్స్ రాలేదు, ఇంటర్మ్ రిపోర్ట్ రాలేదు. సో ఇంటర్మ్ రిపోర్ట్ ఇంకా 2 ఏళ్ల తర్వాత, ఇప్పుడు పాపులేషన్ సెన్సస్ కండక్ట్ చేసినా గానీ ఇంటర్మ్ రిపోర్ట్ 2 years తర్వాత మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కంప్లీట్లీ స్టాటిక్ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. సో పాపులేషన్ అనేది మార్పు చెందదు. సో ఫస్ట్ ఇనిషియల్ గా మనము లాంగ్ టర్మ్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు స్టాటిక్ పార్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి, డైనమిక్ మీద అప్పుడే వెళ్ళకండి అనే చెప్పడం కోసమే ఈ ఫస్ట్ యూనిట్ ఈ యొక్క సెషన్ అనేది తీసుకుంటున్నాను. నెంబర్ 2 సెకండ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయానికి సంబంధించింది. ఈ జాతీయ ఆదాయానికి సంబంధించిన కాన్సెప్ట్ చూసుకుంటే ఫస్ట్ మనకి డెఫినేషన్ దగ్గర నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఆ యొక్క డెఫినేషన్ అనేది ఏదైతుందో ఆ యొక్క నిర్వచనం, తర్వాత వచ్చేసి కాన్సెప్ట్స్ అనేది ఉంటాయి, భావనలు 8 రకాల భావనలు ఉంటాయి. ఓకేనా, జీడిపి అని, జిఎన్పి అని, ఎన్డిపి అని,
ఎన్ఎన్పి అని, పర్ క్యాపిటా ఇన్కమ్, ప్రైవేట్ ఇన్కమ్, పర్సనల్ ఇన్కమ్, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్, ఇలా 8 రకాల భావనలు ఉంటాయి. ఈ యొక్క కొలమానాలు మెజర్మెంట్స్ అనేది ఉంటాయి, మెజర్మెంట్స్ కి సంబంధించింది. ఇందులో మనకి లోపాలు అని ఉంటాయి, జాతీయ ఆదాయానికి సంబంధించిన డిఫెక్ట్స్ అనేది ఉంటాయి, జాతీయ ఆదాయానికి సంబంధించిన యూజెస్ ఉపయోగాలు అనేది కూడా ఉంటాయి, జాతీయ ఆదాయానికి సంబంధించిన అకౌంట్స్ కి సంబంధించిన చరిత్ర అంటే ఏంది, హిస్టారికల్ ఆస్పెక్ట్స్ అనేది ఉంటుంది, హిస్టరీ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి ఆల్రెడీ మొన్న వాటి మీద సిరీస్ బేస్డ్ గా కూడా ఇవ్వడం జరిగింది. సో హిస్టరీ అనేది ఏదైతుందో, చరిత్ర అనేది ఏదైతుందో, హిస్టరీ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి ఒక టాపిక్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇది కాకుండా సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్, ఏదైతే మనం చెప్పుకున్న చక్రీయ ప్రవాహం, ఆదాయ చక్రీయ ప్రవాహం. మరి ఇప్పుడు ఇదంతా కూడా మీ అందరికి వచ్చే డౌట్, ఇది స్టాటిక్ అనేది ఎక్కువగా ఉంటుందా, డైనమిక్ అనేది ఎక్కువగా ఉంటుందా? జనాభా లాగా అంటే ఇది కూడా స్టాటిక్ అనేదే ఎక్కువగా ఉంటుంది. అంటే అప్లికేటెడ్ గా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, కాన్సెప్చువల్ గా కొన్ని ఉంటాయి, అనలిటికల్ గా కొన్ని ఉంటాయి, కానీ ఫ్యాక్ట్ అనేది ఉండదు, ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. అంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ లో భాగంగా దీన్ని కూడా యూనిట్ ని కూడా ఎంపిక చేసుకోవచ్చా అంటే, లాంగ్ టర్మ్ లో భాగంగా చూసుకుంటే ఈ యూనిట్ ని కూడా మీరు ఫస్ట్ ఇనిషియల్ దశలో, ప్రారంభ దశలో, ఇనిషియల్ ఫేజ్ లో ఇది కూడా చేసుకోవచ్చు. నౌ కమింగ్ టు ద థర్డ్ యూనిట్ చూద్దాం. ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్. అంటే ఈ ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్ లో చూసుకుంటే మనకి అగ్రికల్చర్ ఒకటి ఉంది, ఇండస్ట్రియల్ సెక్టార్ ఉంది, సర్వీస్ సెక్టార్ ఉంది. ఈ 3 టాపిక్స్ అనేది మీరు ఇప్పుడే టచ్ చేయకండి. డోంట్ టచ్ దిస్ అగ్రికల్చర్ సెక్టార్, డోంట్ టచ్ దిస్ ఇండస్ట్రియల్ సెక్టార్. అగ్రికల్చర్ సెక్టార్ కానీ, ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ, సర్వీస్ సెక్టార్ అనేది ఏదైతుందో ఇప్పుడు అప్పుడే టచ్ చేయకండి. ఎందుకంటే ఇందులో మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే 50% అనేది ఏదైతుందో కాన్సెప్ట్ ఓరియంటెడ్ టాపిక్స్ అనేది ఉంటాయి, 50% అనేది ఏదైతుందో అది డైనమిక్ ఓరియంటెడ్ గా టాపిక్స్ ఉంటాయి. మేము ముందే చదివి పెడితే ఏమవుతుంది సార్ నాకు చిన్న డౌట్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు చదివినా కానీ రాబోయే రోజుల్లో మార్పులకి లోనయ్యే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో చూసుకుంటే చాలా రెవల్యూషనరీ కేంద్ర ప్రభుత్వం వచ్చేసి వ్యవసాయ రంగంలో కొన్ని విప్లవాత్మకమైన మార్పులని తీసుకొస్తుంది. ఆ మార్పుల్లో భాగంగా గతంలో ఉన్న పథకాలు కానీ, గతంలో ఉన్న స్కీమ్స్ కానీ, గతంలో ఉన్న పాలసీస్ కానీ, గతంలో ఉన్న మిషన్స్ ని ఓవర్ రైడ్ చేస్తుంది. తన యొక్క సిద్ధాంతాలు, తన యొక్క పాలసీస్ తనే ఓవర్ రైడ్ చేస్తుంది. మేబీ 2025 లో ఇంకా మార్పులు అనేది వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ February 1, 2025 లో బడ్జెట్ వస్తుంది, ఖచ్చితంగా సర్వే అనేది వస్తుంది. ఇప్పుడు మనం షిఫ్ట్ అయిపోతున్నాం కంప్లీట్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు, ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ వైపు షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది, సస్టైనబుల్ అగ్రికల్చర్ వైపు షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 2030 అనేది మనకి దగ్గరలో ఉంది. కాబట్టి ఈ యొక్క నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ లో భాగంగా కృష్ణోన్నత యోజన అనే దాని మీదనే మనం ఫోకస్ చేస్తున్నాం. సో అందుకే నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడప్పుడు అది టచ్ చేయకండి. సో థర్డ్ ఏదైతే యూనిట్ ఏదైతే ఉందో ఆ 4th యూనిట్ అనేది అప్పుడే టచ్ చేయకుండా ప్రయత్నించండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 5th వన్. మీరు 5th వన్ అనేది మీరు క్లోజ్ గా ఫోకస్ చేస్తే ఇది కంప్లీట్లీ గా చూసుకుంటే మనకి స్టాటిక్ పార్ట్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఓన్లీ ఒక 20 to 30% ఏదైతే ఉందో అది డైనమిక్ గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి. ఇండియాకి సంబంధించిన ఆ యొక్క 5-year ప్లాన్ అనేది ఏదైతే ఉందో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారో తెలుసా? మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1934 దగ్గర నుంచి ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథంలో, ఓకేనా. సో అందులో చాలా క్లియర్ గా మోక్ష విశ్వేశ్వరయ్య గారు ఆ యొక్క 10 ఏళ్ల ప్రణాళికను రచించడం జరిగింది. తర్వాత వచ్చేసి బాంబే ప్లాన్ అని చెప్పేసి, తర్వాత వచ్చేసి మనకి ఆ యొక్క పీపుల్స్ ప్లాన్ అని చెప్పేసి, తర్వాత వచ్చేసి మనకి ఆ యొక్క గాంధీయన్ ప్లాను, సర్వోదయ ప్లాను, ఇలా రకరకాలుగా మనకి తర్వాత వచ్చేసి నేషనల్ ప్లానింగ్ కమిషన్ అని చెప్పేసి ఎన్డీసీ, ఇలా మనకంతా కూడా చూసుకుంటే 1951 నుంచి 2000 ఏదైతే మనం చెప్పుకున్న 17 వరకు కూడా చూసుకుంటే కంప్లీట్లీ ఈ ప్రణాళికలు అంతా కూడా చూసుకుంటే 100% ఇదంతా కూడా మనకి నీతి ఆయోగ్కి సంబంధించిన స్ట్రక్చర్ కానీ, నీతి ఆయోగ్కి సంబంధించిన ఆ యొక్క ఆబ్జెక్టివ్స్ అన్ని కూడా చూసుకుంటే కంప్లీట్ గా స్టాటిక్ పార్టే. అంటే ఇక్కడ క్లోజ్ గా ఫోకస్ చేస్తే ఆల్మోస్ట్ సిలబస్ లో 50% వచ్చేసి మనకి ఆ యొక్క స్టాటిక్ అనేది మార్పు అని లేదు. సో మీరేం చేస్తారంటే ఇనిషియల్ గా ఇప్పుడు మీకు 5 యూనిట్స్ అయిపోయినాయి కాబట్టి ఒక క్లారిటీ అనేది వచ్చింది కాబట్టి నౌ ఐ విల్ గో హౌ టు స్టార్ట్ ద సిలబస్. మీరు ఎలా ప్రారంభించాలి, కొత్తగా వచ్చే అభ్యర్థులు ఎవరైతున్నారో, నూతనంగా వచ్చే అభ్యర్థులు ఎవరైతున్నారో, దోస్ ఆర్ వెరీ న్యూ ఆస్పిరెంట్స్ ఆర్ ఓల్డ్ ఆస్పిరెంట్స్. మీరు ఓల్డ్ ఆస్పిరెంట్స్, మొన్ననే రీసెంట్ గా ప్రిపేర్ అయ్యాం సార్, అలా జస్ట్ మేము స్టార్ట్ చేసాము, మాకు అసలు ఎకానమీ గురించి పూర్తిగా భయం అనేది ఉంది.
సో మాకు దో వీఆర్ ఓల్డ్ ఆస్పిరెంట్స్ బట్ స్టిల్ వీఆర్ న్యూ టు దిస్ కంటెంట్ అన్న వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. సిలబస్ అనేది మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే యూ హ్యావ్ టు కేటగరైజ్, వర్గీకరణ చేసుకోవాలి. సిలబస్ అనేది ఎన్ని విభాగాలుగా మీరు వర్గీకరణ చేస్తారంటే ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మీరు విన్న ఆ యొక్క ఎకానమీకి సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అనేది ఒక ఎత్తు మార్కెట్ లో. ఇప్పుడు నేను చెప్పేది మాత్రం కంప్లీట్ డిఫరెంట్. మనకి వెయిటేజ్ అనేది ఏదైతే ఉందో ఆ వెయిటేజ్ కి సంబంధించిన ఆ యొక్క సిలబస్ అనేది చూసుకుంటే ప్రతి యూనిట్ లో యావరేజ్ గా చూసుకుంటే మనకి 5 యూనిట్స్ వచ్చేసి మనకి ఇంటూ 10 మార్క్స్ అనేది ఉంది. యావరేజ్ గా చూసుకుంటే మనకి 50 మార్క్స్ అనేది వస్తుంది. సో మీరు ఆ సిలబస్ ని ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి, ఆ సిలబస్ ని ఏ విధంగా మీరు కేటగరైజ్ చేసుకోవాలనే దాని మీదనే. సో ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే హై వెయిటేజ్, ఏ వెయిటేజ్, హై వెయిటేజ్ టాపిక్స్ అనేది కొన్ని ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి కొంచెం లో వెయిటేజ్ టాపిక్స్ అనే దాని నుంచి మీరు కొంచెం హై వెయిటేజ్ నుంచి లో వెయిటేజ్ అనేది ఏదైతుందో ఆ లో వెయిటేజ్ టాపిక్స్ కి మీరు మెల్లమెల్లగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించడానికి ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం హై వెయిటేజ్ ఉన్నంత మాత్రాన మీరు ఎక్కువగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉండే టాపిక్ అనేది ఏదైతే దీర్ఘకాలికంగా ఉండే టాపిక్ ని మీరు ప్రిఫర్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇందులో కేటగరైజేషన్ చూసుకుంటే హై వెయిటేజ్ టాపిక్స్ నుంచి లో వెయిటేజ్ టాపిక్ చూసుకుంటే సిలబస్ కంప్లీషన్ అనేది అంటే ఇక్కడ ఇంకొక 2 వచ్చేది అంటే లాంగ్ డ్యూరేషన్ టాపిక్స్ ఉంటాయి. ఏం డ్యూరేషన్ టాపిక్స్? ఈ లాంగ్ డ్యూరేషన్ టాపిక్స్, షార్ట్ డ్యూరేషన్ టాపిక్స్, లాంగ్ డ్యూరేషన్ టాపిక్స్ అండ్ షార్ట్ డ్యూరేషన్ టాపిక్స్ అనేది ఈ రకంగా వర్గీకరించడానికి ప్రయత్నించండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, లాంగ్ డ్యూరేషన్ టాపిక్స్, షార్ట్ డ్యూరేషన్ టాపిక్స్, మూడోది వచ్చేసి హై వెయిటేజ్ టాపిక్స్, హై వెయిటేజ్ టాపిక్స్ అధికంగా మనకి వచ్చే ఏదైతే మనం చెప్పుకున్న వెయిటేజ్ ఉన్న టాపిక్స్, నాలుగోది వచ్చేసి లో వెయిటేజ్ టాపిక్స్ అనేది ఏదైతుందో వీటన్నిటినీ కూడా మీరు బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఎలా ముందుకెళ్ళాలి? ఒక పక్క స్టాటిక్ పార్ట్ ఏదైతుందో చేంజెస్ లేని సిలబస్ అనేది ఏదైతుందో దాన్ని ముందులో దృష్టి పెట్టుకొని మిగతాది డైనమిక్ ఉన్న టాపిక్ ఏదైతుందో దాన్ని సెకండరీగా తీసుకోవడానికి ప్రయత్నించండి. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు దీన్ని నేను క్లియర్ కట్ గా ఎలా మీరు దాన్ని కేటగరైజ్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే హై వెయిటేజ్ టాపిక్స్ ని ప్రిఫర్ చేయండి. హై వెయిటేజ్ టాపిక్స్ సార్ మన యొక్క పార్ట్ ఏ అండ్ పార్ట్ సిలో హై వెయిటేజ్ టాపిక్ అనేది ఏంటి, మరి ఎలా ప్రిఫర్ చేయాలి? హై వెయిటేజ్ టాపిక్స్ లో ఫస్ట్ వన్ లాంగ్ డ్యూరేషన్, షార్ట్ డ్యూరేషన్. అంటే మీ యొక్క ప్రిపరేషన్ టైం అనేది ఏదైతుందో మీ ప్రిపరేషన్ టైం అనేది ఏం టైం ఇక్కడ? మీ ప్రిపరేషన్ టైం అనేది లోగా ఉండేటట్టు చూసుకోండి. మీ ప్రిపరేషన్ టైం అనేది లో అంటే తెలుసు కదా, ఎస్, కొంచెం లోగా ఉండేటట్టు చూసుకోండి. అంటే తక్కువ టైంలోనే ఎక్కువ వెయిటేజ్ వచ్చే టాపిక్స్ అనే దాని మీద ఫస్ట్ టాప్ ప్రయారిటీ అనమాట. ఏం ప్రయారిటీ? టాప్ ప్రయారిటీ టాపిక్స్ అని చెప్పేసి అంటాం. అధిక ప్రాధాన్యత అనేది దేనికి ఇవ్వాలి? అసలు ఫస్ట్ మేము దేని మీద స్టార్ట్ చేయాలి, ఏ టాపిక్స్ మీద మేము ఇనిషియల్ గా ఫోకస్ చేయాలి అనేది ఫస్ట్ క్వశ్చన్. మీరు ఇండియన్ ఎకానమీ స్టార్ట్ చేస్తున్నారు అంటే ఇక్కడున్న ప్రతి అభ్యర్థి, సీనియర్ అభ్యర్థి అయినా సరే, జూనియర్ అభ్యర్థి అయినా సరే, కొత్తగా వచ్చే వాళ్ళకైనా సరే ఫస్ట్ వాళ్ళ మైండ్ లో ఉండేది మేము ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి సార్. చూస్తేనేమో స్టార్టింగ్ లోనేమో డెమోగ్రఫీ ఉన్నారు, నేషనల్ ఇన్కమ్ ఉంది, అగ్రికల్చర్ ఉంది, సర్వీస్ సెక్టార్ ఉంది, ఇండస్ట్రీ ఉంది, ప్లానింగ్ ఉంది, బడ్జెట్ ఉంది, ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఈవెన్ పార్టీసీ తీసుకుంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంది, పవర్టీ అన్ఎంప్లాయ్మెంట్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? సో మీకు స్టార్ట్ చేయకపోవడానికి, ఆ కన్ఫ్యూజన్ ఉండడానికి గల కారణం ఓకేనా. రెండోది, ఆ కన్ఫ్యూజన్ కి సొల్యూషన్ అనేది ఈ యొక్క సెషన్ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏమన్నాను? హై వెయిటేజ్ టాపిక్స్, షార్ట్ డ్యూరేషన్, తక్కువ సమయంలోనే కంప్లీట్ అయ్యే టాపిక్స్. అందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ద మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం అనేది ఏదైతుందో ఎవరైనా సరే ఫస్ట్ ఇనిషియల్ గా దీంతో స్టార్ట్ చేయడానికి ప్రయత్నించండి. కానీ డైరెక్ట్ గా టాపిక్ కి వెళ్ళకండి. ముందు అసలు ఎకానమీ అంటే ఏంటి, వాటికి సంబంధించిన బేసిక్స్ ఏంటి, వాటికి సంబంధించిన ఫండమెంటల్స్ అనేది ఏదైతుందో అవి ముందే ప్లాన్ చేసుకుని. ఎందుకంటే బేసిక్స్ కానీ, ఫండమెంటల్స్ కానీ, మౌలిక అంశాలు కానీ, మౌలిక సూత్రాలు కానీ జనరల్ గా ఏ ఫ్యాకల్టీ అయినా సరే, నేనైనా సరే, ఏ ఫ్యాకల్టీస్ అయినా సరే స్టార్ట్ చేసి డైరెక్ట్ గా సిలబస్ లోకి వెళ్ళరు. సో అందుకే నేను దాని మీద ఫోకస్ చేయట్లేదు. దాదాపు ఒక 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు, 8 గంటల వరకు చూసుకుంటే బేసిక్ ఫండమెంటల్ క్లాసెస్ అనేది ఉంటాయి. ఆ బేసిక్ ఫండమెంటల్ క్లాసెస్ మీద మీరు ఫస్ట్ ఫోకస్ చేయండి. తర్వాత డైరెక్ట్ గా మీరు ఎక్కడికి వెళ్తారు? ఎక్కువ వెయిటేజ్ అనేది ఉండాలి. తక్కువ సమయంలో మనం ఆన్సర్ చేసే విధంగా ఏదన్నా టాపిక్ ఉందంటే ఫస్ట్ ప్రయారిటీ మనకి ఏముందమ్మా?
నేషనల్ ఇన్కమ్ ఉంది, జాతీయ ఆదాయం ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1. తర్వాత ఏమన్నా టాపిక్ ఉందా సార్ అంటే ఎస్, ద సెకండ్ టాపిక్ వచ్చేసరికి హై వెయిటేజ్ ఉండి ఆ యొక్క షార్ట్ డ్యూరేషన్ లో ప్రిపరేషన్ టైం లెస్ లో తక్కువ ప్రిపరేషన్ టైంలో ఉండే ఇంకొక టాపిక్. ఫస్ట్ వన్ ఏమన్నాను, జాతీయ ఆదాయం అన్నాను. సెకండ్ వన్ వచ్చేసి మనకి పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, పేదరికము మరియు నిరుద్యోగిత అనేది ఏదైతుందో ఆ పేదరికము మరియు నిరుద్యోగిత, ఇది పార్ట్ సికి సంబంధించినది, ఇది పార్ట్ ఏకి సంబంధించింది. మరి పార్ట్ సికి సంబంధించిన సిలబస్ మీరు చూపించలేదు కదా సార్ అంటే ఎస్, ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ అనేది ఏదైతుందో ఇది పార్ట్ సికి సంబంధించింది. ఈ పార్ట్ సిలోనే మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఫస్ట్ యూనిట్ ఉంటుంది, అండ్ సెకండ్ యూనిట్ వచ్చేసి మనకి సోషల్ డెవలప్మెంట్ ఉంటుంది, థర్డ్ యూనిట్ వచ్చేసి మనకి పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. దాదాపు ఇది కూడా హై వెయిటేజ్ మార్క్సే, 10 మార్కులు వచ్చే అవకాశం అనేది ఉంది. సో మీరు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది హై వెయిటేజ్ లో ప్రిపరేషన్ టైం, హై వెయిటేజ్ లో ప్రిపరేషన్ టైం ఉన్న టాపిక్స్ వచ్చేసి ద మోస్ట్ వచ్చేసి ఈ రెండే ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఐ థింక్ మీకు మెల్లమెల్లగా కొంచెం ఆ యొక్క క్లారిటీ అనేది ఇస్తున్నానమ్మా. ఏమన్నాను, టాప్ ప్రయారిటీ టాపిక్స్ అధిక ప్రాధాన్యత ఏమన్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి షార్ట్ డ్యూరేషన్ ప్రిపరేషన్ టైం అనేది ఉండాలి, షార్ట్ డ్యూరేషన్ ప్రిపరేషన్ టైం అనేది ఉండాలి, స్వల్పకాలికంగానే మనకి ఆ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చే విధంగా ఉండాలి, అట్ ద సేమ్ టైం హై వెయిటేజ్ ఉండాలి. అలా చూసుకుంటే మనకి నేషనల్ ఇన్కమ్ ఒకటి ఉంది, రెండోది వచ్చేసి పవర్టీ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. పైగా ఈ రెండు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక మీకు స్టార్టింగ్ లో చెప్పిన దాంట్లో ఈ రెండు కూడా స్టాటిక్ పార్టే, అంతగా మార్పు చెందనివే. మరి ఏదైతే థర్డ్ వన్ అనేది ఏదైతే ఉందో, థర్డ్ వన్ అనేది ఏముంది సార్ అంటే కొద్దో గొప్ప మనకి ఈ యొక్క పాపులేషన్ అనే టాపిక్ ఏదైతుందో, ఆ జనాభా అనేది ఏదైతుందో, ఆ డెమోగ్రఫీ అనేది ఏదైతుందో, ఆ డెమోగ్రఫీ థర్డ్ టాపిక్ విచ్ యూ హ్యావ్ టు చూస్. సిలబస్ అనేది పార్ట్ ఏ పార్ట్ సిగా వాళ్ళు కేటగరైజ్ చేసినా కానీ మనం చదివేటప్పుడు మాత్రం ఈ యొక్క ఆర్డర్ ని ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఫస్ట్ నేషనల్ ఇన్కమ్, మేబీ ఫస్ట్ టైం వినేటప్పుడు కొంచెం నేషనల్ ఇన్కమ్ కాంప్లెక్స్ గా ఉండొచ్చేమో, మేబీ కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చేమో, కానీ ద మోస్ట్ ఈజియెస్ట్ టాపిక్ ఏదన్నా ఉంది అంటే మన యొక్క ఇండియన్ ఎకానమీలో కానీ లేకపోతే ఏ ఆర్థిక వ్యవస్థలో కానీ, సో ఒకవేళ మన ఫ్యాకల్టీస్ కానీ ఏ ఫ్యాకల్టీ అయినా సరే కరెక్ట్ గా మీకు అర్థం చేసే విధంగా మీకు ఒకవేళ ఉంటే ది మోస్ట్ ఈజియెస్ట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వినడానికి మీకు 3 రోజులు 4 రోజులు పట్టినా కానీ సెకండ్ టైం థర్డ్ టైం రివిజన్ చేసేటప్పుడు, ఫస్ట్ టైం రివిజన్ చేసేటప్పుడు 2 రోజులు పడుతుంది, సెకండ్ టైం రివిజన్ చేసేటప్పుడు 1 రోజు పడుతుంది, థర్డ్ టైం రివిజన్ చేసేటప్పుడు మా అంటే ఒక 5 hours 6 hours పడుతుంది. ఇంకా లాస్ట్ ఇంకా టెస్ట్లు రాసేటప్పుడు కానీ టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు కానీ విత్ ఇన్ 3 hours విత్ ఇన్ 4 hours లోనే విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ లోనే మీరు రివైజ్ చేయొచ్చు. 10 మార్కులు అనేది మీ కంట్రోల్ ఉంటాయి, పెద్దగా మార్పు అని చెంది, ఎందుకంటే అన్ని కూడా కాన్సెప్ట్స్ ఉంటాయి, అన్ని కూడా మన డే టు డే యాక్టివిటీస్ తో లింక్అప్ అయి ఉంటాయి. కాబట్టి ది మోస్ట్ ఈజీ చాప్టర్ హై వెయిటేజ్ టాపిక్స్ అన్న సంగతి గుర్తుపెట్టు. అంటే నువ్వు స్టాటిక్ పార్టే ఒకవేళ నువ్వు లాంగ్ టర్మ్ గా ప్రిపేర్ అవుతుంటే, దీర్ఘకాలికంగా నువ్వు ప్రిపేర్ అవుతుంటే ఆల్మోస్ట్ నీకు 30 మార్కులు అనేది ఇవి చాలా చాలా నీ కంట్రోల్లో ఉండాల్సిన టాపిక్స్, ఇవి నీ కంట్రోల్లో ఉండాల్సిన టాపిక్స్. యూ షుడ్ బి అండర్ దిస్ కంట్రోల్. ఓకేనా? ఆ టాపిక్స్ అనేది ఖచ్చితంగా నీ కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే ఇవి మారని అంశాలు. స్టార్టింగ్ లో మీకు అదే చెప్పాను, దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ నెవర్ చేంజ్. ఒకవేళ చేంజెస్ ఏమన్నా ఉన్నా కానీ ఆ యొక్క సర్వేలో కానీ బడ్జెట్ లో కానీ వ్యవసాయ రంగం నుంచి ఎంత వాటా ఉంది, పారిశ్రామిక రంగం నుంచి ఎంత వాటా ఉంది, సేవా రంగం నుంచి ఎంత వాటా ఉంది, వాళ్ళ మీద ఎంతమంది ఆధారపడ్డారు, మన నేషనల్ ఇన్కమ్ కి సంబంధించిన జీడిపి ఫిగర్స్, ఆ యొక్క సిలబస్, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతుందో, ఆ డాటా అనేది ఏదైతుందో అది మీకే కాదమ్మా, ఎవరికైనా సరే అది టఫ్ గానే ఉంటుంది, ఎవరికైనా సరే అది టఫ్ గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ కి సంబంధించిన లేటెస్ట్ ఏమన్నా టాపిక్స్ 2022లో కొన్ని అన్అఫీషియల్ సోర్సెస్ ద్వారా కొన్ని డాక్యుమెంటెడ్ గా కొన్ని ప్రూఫ్స్ వచ్చాయంటే అది నీవే కాదు మిగతా వాళ్ళు కూడా చదవాల్సింది. కానీ ఇందులో నుంచి మాత్రం ఖచ్చితంగా మీకు 30 మార్కుల నుంచి 25 మార్కులన్నా మీరు స్కోర్ చేసుకునే విధంగా మీ ప్రిపరేషన్ పెట్టుకోండి. ముందు కాన్సెప్ట్ వినండి, తర్వాత రివైజ్ చేయండి, టెస్ట్ సిరీస్ అనేది రాయండి, మళ్ళీ రివైజ్ చేయండి, మళ్ళీ రీకాల్ చేసుకోండి. అలా మీరు చేసుకుంటూ పోతే దీస్ ఆర్ ద ఫైనెస్ట్ టాపిక్స్ టు స్టార్ట్ విత్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. రెండోది హై వెయిటేజ్ అన్నాను కదా, అండ్ షార్ట్ డ్యూరేషన్. సో బి వచ్చేసి మనకి ఏంది, ఇది కూడా హై వెయిటేజ్, దీస్ ఆర్ ఆల్సో హై వెయిటేజ్. ఇది కూడా అధిక భారం కలిగినవి, అధిక మార్కులు కలిగినవి. ఈ సెకండ్ ఏదైతే వర్గీకరణ ఏదైతుందో ఇది కూడా అధిక మార్కులు కలిగినవే. కానీ ఇక్కడ ప్రిపరేషన్ టైం అనేది ఏదైతుందో, ఆ యొక్క ప్రిపరేషన్ కి సంబంధించిన డ్యూరేషన్ అనేది ఏదైతుందో కంపారిటివ్లీ ఆ యొక్క ప్రిపరేషన్ కి సంబంధించిన ఆ యొక్క సమయం అనేది
కంపారిటివ్లీ హైగా ఉంటుంది. ఇలాంటి టాపిక్స్ ని చూస్ చేసుకోండి, అది కూడా స్టాటిక్ పార్ట్స్ ని చూస్ చేసుకోండి. అర్థమవుతుంది, అర్థం కావట్లేదు. వెయిటేజ్ అనేది మనకి హై వెయిటేజ్ టు మీడియం వెయిటేజ్, ఇంకా మీడియం వెయిటేజ్ అని చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సో హై వెయిటేజ్ కి సంబంధించిన యూనిట్స్ అనే మీకు దాని గురించి చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ప్రీవియస్ దానికి దీనికి, ఇక్కడ వచ్చేసి ప్రిపరేషన్ సమయం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికి ప్రిపరేషన్ సమయం అనేది ఎక్కువగా ఉంటుంది, పెద్దగా మార్పు చెందనివిగా ఉంటాయి. అందులో ద ఫస్ట్ టాపిక్ వచ్చేసి మీ అందరికి తెలిసిందే, ఎవ్రీవన్ నోస్, దట్ ఈస్ ద 5-year ప్లానింగ్. ఈ యొక్క పంచవర్ష ప్రణాళిక అనేది ఏదైతే ఉందో, ఈ పంచవర్ష ప్రణాళికలు అనేది ఆబ్వియస్లీ ఇది ప్లానింగ్ కి సంబంధించింది, ఇండియన్ ఎకానమీకి సంబంధించింది. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే వెయిటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ ఆ యొక్క ప్రిపరేషన్ సమయం మాత్రం చాలా ఉంటుంది. ఫస్ట్ 5-year ప్లాన్ కానీ, సెకండ్ 5-year ప్లాన్ కానీ, థర్డ్ 5-year ప్లాన్ కానీ, ఫోర్త్ 5-year ప్లాన్ కానీ, 5th, 6th, 7th, 8th, 9th, 10th వాటికి టార్గెట్స్, వాటి యొక్క ఆబ్జెక్టివ్స్, వాటికి సంబంధించిన ఆ యొక్క అంశాలు కానీ, సో ఆ పథకాలు కానీ అవన్నీ కూడా చూసుకుంటే చాలా ఎక్కువ ప్రిపరేషన్ టైం అనేది తీసుకుంటుంది, ఎక్కువ సమయం అనేది మీరు వెచ్చించాలి. ఇవన్నీ కూడా మళ్ళీ కాన్సెప్ట్స్ కాదు. మీకు డౌట్ రావచ్చు, ఎందుకు సార్ వై దీస్ హ్యావ్ ఎక్కువ సమయం అనేది ఎందుకు పడుతుందంటే, ఈ టాపిక్స్ అన్ని కూడా ఫ్యాక్చువల్ డాటా అనేది ఏదైతే ఉందో, ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, సమాచారం అనేది ఆధారంగానే ఈ టాపిక్స్ ఉంటాయి. ఇందులో కాన్సెప్ట్స్ అనేది ఏముండవు. ఒకటో ప్రణాళిక వ్యవసాయ ప్రణాళిక, రెండో ప్రణాళిక పారిశ్రామిక ప్రణాళిక, మూడో ప్రణాళిక బ్యాలెన్స్ రీజనల్ సెల్ఫ్ సఫిషియన్సీ, నాలుగో ప్రణాళిక వచ్చేసి మనకి స్వావలంబన, ఐదో ప్రణాళిక పవర్టీ, ఆరో ప్రణాళిక నిరుద్యోగం, ఏడో ప్రణాళిక శక్తి, 8 మానవాభివృద్ధి నివేదిక, 9 వచ్చేసి సోషల్ జస్టిస్, 10 సస్టైనబుల్ డెవలప్మెంట్, 11 ఇంక్లూజివ్ గ్రోత్ రేట్. ఇలా మనకి మొత్తం ప్రైవేట్ ప్లాన్స్ ఎవరు రచించారు, దాన్ని ఎవరు డ్రాఫ్ట్ చేశారు, రోలింగ్ ప్లాన్ అంటే ఏంటి, మొదటి ప్రణాళికకి సంబంధించిన ఆ యొక్క రూపకర్త ఎవరు, దానికి మోడల్ కి సంబంధించిన రూపకర్త ఎవరు, ఎవరు దీన్ని థియరైజ్ చేసేసారు, హరాడోమల్ మోడల్ అంటే ఏంది, పిసి మహలబస్ మోడల్ అంటే ఏంది, వకీల్ బ్రహ్మానంద మోడల్ అంటే ఏంది, వేజ్ గుడ్స్ థియరీ అంటే ఏంది, ఇలా రకరకాలుగా మనకి ఆ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే దాన్ని మగ్గప్ చేయడం కోసమే ఈ యొక్క టాపిక్ అనేది కొంచెం సమయం అనేది ఎక్కువ వెచ్చించాలి. ఎందుకంటే ప్రతి ప్రణాళికలో కొన్ని మనకి స్కీమ్స్ అనేది ఉంటాయి, ఆ యొక్క పథకాలు అనేది ఉంటాయి. ఆ పథకాలన్నీ కూడా మెమరైజ్ చేయాలంటే కొంచెం మనకి ఇబ్బంది, బట్ స్టిల్ యూ హ్యావ్ టు గో విత్ దిస్ థింగ్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ముందు అలా చూసుకుంటే మనకి సెకండ్ ప్రయారిటీ వచ్చేసి మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇవ్వాల్సింది ఈ 5-year ప్లాన్ అనేది ఏదైతుందో, ఆ యొక్క పంచవర్ష ప్రణాళిక అనేది ఏదైతుందో ఆ పంచవర్ష ప్రణాళిక అనేది ఇవ్వండి. సో మరి ఇందులోనే హై వెయిటేజ్ ఉండి ఎక్కువ సమయం వెచ్చించే ఇంకొక టాపిక్ ఏదన్నా ఉంది అంటే ఎస్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఏం డెవలప్మెంట్? గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది ఏదైతుందో వృద్ధి మరియు అభివృద్ధి. ఏం వృద్ధి అమ్మా? వృద్ధి మరియు అభివృద్ధికి సంబంధించిన టాపిక్. ఇక్కడ మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి దాదాపు మనకి 8 మార్కులు వస్తాయి. ఇది వచ్చేసి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ చూసుకుంటే 10 మార్క్స్, అంటే యావరేజ్ గా చూసుకుంటే 15 to 20 మార్క్స్ అనేది వస్తుంది. ఎటువంటి మార్పు అనేది లేదు. ఇది కూడా స్టాటిక్ పార్టే. ఇందులో మనకి డైనమిక్ గా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే టాపిక్ నుంచి ఏమైనా మనకి డైనమిక్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? 5-year ప్లానింగ్ లో మనకి డైనమిక్ గా వచ్చే అవకాశాలు ఏమన్నా అంటే, నేను ఇప్పుడు వరకు సిలబస్ కేటగరైజేషన్ లో ఈ హై వెయిటేజ్ టాపిక్స్ ఏదైతున్నాయో, అధిక భారం కలిగిన, అధిక మార్కులు వెయిటేజ్ కలిగిన దాంట్లో మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 5 యూనిట్స్ అన్ని కూడా స్టాటిక్ రిలేటెడే. మీరు మీ యొక్క లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ లో భాగంగా ముందుగా మీరు చేయాల్సింది ఇదే. నా యొక్క ఇంట్రొడక్షన్, నా సెషన్ ఇంట్రొడక్షన్ క్లాస్ లోనే మీకు చెప్పాను, స్టాటిక్ పార్ట్ అనే దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఈ యొక్క డైనమిక్ పార్ట్ అనే దాని మీద మీరు అంతగా ఫోకస్ చేయకండి. డోంట్ ఎవర్ ఫోకస్ ఆన్ ది డైనమిక్. ఎప్పటికప్పుడు కూడా మార్పులు చెందే ఆ టాపిక్స్ మీద మీరు ఫోకస్ చేయకండి. కేవలం స్టాటిక్. చూసారు కదా ఇక్కడ కూడా మీకు అదే చెప్పింది. సో ఏదైతే మనం చెప్పుకున్న స్టాటిక్ ఏదైతే ఉందో ఇనిషియల్ గా లాంగ్ టర్మ్ గా మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. అది జాతీయమైన ఆదాయమైనా సరే, లేకపోతే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అయినా సరే, లేదంటే డెమోగ్రఫీ అయినా సరే, ముందు స్టాటిక్ అనే దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఇలా లాంగ్ టర్మ్ గా ఫస్ట్ మీరు చేయాల్సింది క్లాసెస్ వినడము, సెకండ్ మీరు చేయాల్సింది దాన్ని రివైజ్ చేయడము, థర్డ్ మీరు చేయాల్సింది మళ్ళీ రివైజ్ చేయడము, సెకండ్ టైం థర్డ్ టైం రివైజ్ చేయడము, ఫోర్త్ టైం చేసి మీరు టెస్ట్ సిరీస్ అని డైరెక్ట్ గా రాకండి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వచ్చాయి, మళ్ళీ డైనమిక్ పార్టిక్లోకి వెళ్ళకండి. చాలా మంది అభ్యర్థులు చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే, స్టూడెంట్స్ ఏదైతే ఉందో
స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ అనేది ఫస్ట్ మీ సీనియర్ ఆస్పిరెంట్స్ చేసే మిస్టేక్స్ మీరు చేయకండి. వాళ్ళు డైరెక్ట్ గా సబ్జెక్ట్ చదువుకుంటూ పోయారమ్మా. జాతీయ ఆదాయం చదువుకుంటూ పోయారు, పావర్టీ అండ్ ఎంప్లాయ్మెంట్ చదువుకుంటూ పోయారు, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చదువుకుంటూ పోయారు. అన్ని చదివిన తర్వాత టెస్ట్ సిరీస్ రాశారు. ఏమర్థం అవుతుంది? ఏం అర్థం కాదు. ఇక్కడ మీరు ఎంచుకోవాల్సింది ఏంటంటే చాప్టర్ వైజ్ యూ హ్యావ్ టు గో త్రూ దిస్ చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ ఏదైతుందో. మీరు నేషనల్ ఇన్కమ్ విన్న తర్వాత మనకు అనిపిస్తుంది ఈజీగా ఉంది కదా, చాలా అర్థమైంది కదా అని చెప్పేసి. అబ్సల్యూట్లీ రబిష్. ఏమి మా అంటే మీరు ఒక్కసారి ఈ సెషన్స్ అన్ని విన్న తర్వాత ఒక్కసారి రివైజ్ చేసిన తర్వాత మా అంటే ఒక 50% బిట్స్ కూడా మీరు పెట్టలేరు. 50% మాక్సిమం యూ కెన్ కీప్ దిస్ బిట్స్. అది కూడా ఈజీ లెవెల్, ఎంట్రీ లెవెలే. ఒక్కసారి టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అంటే మనం చదివిన దానికి అక్కడ వాడు అడిగిన ప్రశ్నకి చాలా వైవిధ్యం అనేది ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది, అప్లికేటెడ్ గా ఉంటుంది. మన యొక్క ఆలోచన అనేది, మన యొక్క బ్రెయిన్ అనేది దాన్ని క్రియాశీల యాక్టివ్ గా పనిచేసే విధంగా ఆ బిట్స్ అనేది ఉంటాయని చెప్పేసి క్లారిటీ వస్తుంది. సో మీరు ఇనిషియల్ గా ఏం చేస్తారంటే ఒక క్లాస్ విన్న తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది టాపిక్ చాప్టర్ విన్న తర్వాత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేయండి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేస్తే మీలో కాన్ఫిడెన్స్ రేజ్ అవుతుంది. చాలా మందికి అభ్యర్థులకి తెలియదు ఏంటంటే మీరు ఏదైనా సరే ఒక చాప్టర్ తీసుకున్న తర్వాత మీరు చేయాల్సింది టెస్ట్ సిరీస్లు కాదు, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ తీసుకోండి. 2008 నుంచి 2010, 11, 2016, 2024 2 ప్లస్ ఏపీకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకోండి. చేస్తే ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది రైజ్ అవుతాయా, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అని తగ్గుతాయా, ఆ బార్ అనేది పెరుగుతుంది. ఆ బార్ పెరిగిన తర్వాత అప్పుడు మీరు టెస్ట్ సిరీస్కి వెళ్ళండి. ఈ టెస్ట్ సిరీస్ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ 100% మీలో ఉన్న కాన్ఫిడెన్స్ అనేది మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. 90% అనేది 80% అనేది. సో భయం అనేది పుట్టుకొస్తుంది. ఎందుకంటే మనకి చదివిన లెసన్స్ కానీ క్లాస్ లో చెప్పిన అంశాలు కానీ మనం రివైజ్ చేసిన అంశాల్లో కానీ లేని టాపిక్స్ కూడా కొన్ని కవర్ చేస్తారు. టెస్ట్ సిరీస్ లో లేని అంశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఎకానమీ అనేది లిమిట్లెస్ సబ్జెక్ట్ కాబట్టి, బౌండరీలెస్ సబ్జెక్ట్ కాబట్టి ఖచ్చితంగా 100% అనేది మనం చదివిందే రావాలని రూల్ ఏమి లేదు. ఏ ఫ్యాకల్టీ కూడా 100% ఇవ్వలేడు. అదంతెందుకు మొన్న రీసెంట్ గా 2024 లో జరిగిన ఏ ఎకానమీ ఫ్యాకల్టీ అయినా సరే, ఏ పబ్లిషర్ అయినా సరే మా దగ్గర నుంచి 70 వచ్చాయి, 80 వచ్చాయి అన్నాడు కానీ 150కి 150 వచ్చాయని చెప్పేసి ఏ పబ్లిషర్ క్లెయిమ్ చేయలేదు, ఏ యొక్క ఫ్యాకల్టీ కూడా క్లెయిమ్ చేయలేదు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నో వన్. నేను అన్ని వీడియోస్ చూశాను, మాక్సిమం 70 to 80 వచ్చాయి. సో మీరు ఆ 70 to 80 అనే దాని మీదనే ఫోకస్ చేసి మిగతా అన్నిటి కూడా ఐ థింక్ యూ కెన్ నెగ్లెక్ట్ ఇట్. నాకున్న నాలెడ్జ్ ప్రకారం మాక్సిమం వీడియో క్లాసెస్, మీ మదర్ నోట్స్, వీడియో క్లాసెస్ కి సంబంధించిన నోట్స్ అనేది ఉంటుంది. ఆ నోట్స్ ని ఫాలో అవ్వండి. వీలుంటే మార్కెట్ లో దొరికే బెస్ట్ మెటీరియల్స్ ఏదైనా ఉంటే అది చూసుకోండి. టెస్ట్ సిరీస్ లో ఏదైతే టెస్ట్ సిరీస్ కూడా ముందు ప్రీవియస్ క్వశ్చన్స్ చేయండి, తర్వాతనే టెస్ట్ సిరీస్ మీద ఫోకస్ చేయండి. అలా చేస్తే మీకు ఆ యూనిట్ ఏదైతే 10 మార్కుల్లో మాక్సిమం మీకు వచ్చేది 78 మార్క్స్. మరి 10కి 10 వస్తాయంటే ఆ గ్యారంటీ అనేది లేదు. సో రీసెంట్ గా జరిగిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ లో కానీ, అంతకుముందు 2008 నుంచి జరిగిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కానీ మాక్సిమం మీకు 90 to 100కి మించి ఎక్కడా కూడా హైయెస్ట్ రాలేదు. కట్ ఆఫ్ చెప్పట్లేదు నేను, హైయెస్ట్ అనేది 90, 95కి మించి ఇప్పటి వరకు ఏది కూడా జరగలేదు. ఇదే డిసైడింగ్ పేపర్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. డిసైడింగ్ పేపర్ కాబట్టి ముందు స్టాటిక్ మీద ఫోకస్ చేయమని చెప్పేసి నా యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఇలా మీరు ఒక్కొక్క టాపిక్ అనేది స్టాటిక్ పార్ట్ ఉన్నది, ముందు తక్కువ సమయం తీసుకునేది, తర్వాత వచ్చేసి ఎక్కువ సమయం తీసుకునే దాని మీద మీరు ఫోకస్ చేయండి. మరి మూడోది ఏంటి సార్? ఓకే, అంత బాగానే ఉంది. బి అనేది అయిపోయింది, అధిక మార్కులు, ప్రిపరేషన్ సమయం అనేది ఎక్కువగా ఉండే చూడమన్నారు. ఇందులో మనం ఆల్రెడీ 5 యూనిట్స్ అనేది కవర్ చేసాం. మిగిలింది ఏమున్నాయి? ఇంకా 5 యూనిట్స్ ఉన్నాయి. మిగతా 5 యూనిట్స్ లో మీరు కవర్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో లో వెయిటేజ్ టాపిక్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. లో వెయిటేజ్ టాపిక్స్ థర్డ్ మీరు ప్రిఫర్ చేయాల్సింది లో వెయిటేజ్ టాపిక్స్, ఆర్ మన భాషలో చెప్పాలంటే మీడియం వెయిటేజ్ టాపిక్స్. ఇక్కడ నుంచి అన్ని కూడా లో ఆర్ మీడియం అనేది ఉంటుంది. కానీ లో ఆర్ మీడియం వెయిటేజ్ ఉన్నా కానీ ప్రిపరేషన్ కి సంబంధించిన సమయం అనేది ఏదైతే ఉందో ఆ ప్రిపరేషన్ కి సంబంధించిన సమయం అనేది తక్కువగా ఉండేటట్టు చూసుకోండి. చాలా మంది అనుకుంటారు లో వెయిటేజ్ అంటే మరి ఎక్కువ ప్రిపరేషన్ ఉండాలా, తక్కువ ప్రిపరేషన్ ఉండాలంటే ప్రిపరేషన్ సమయం అనేది తక్కువగా ఉండేటట్టు చూసుకోండి. ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా మాక్సిమం 50% వచ్చేసి ఓకే స్టాటిక్ గా ఉంటాయి. ఇలాంటి ప్రిపరేషన్స్ అన్ని కూడా 50% స్టాటిక్ గా ఉంటాయి, 50% వచ్చేసి డైనమిక్ గా ఉంటాయి. 100కి 100% స్టాటిక్ ఉండవు. 90% అనేది స్టాటిక్ గా ఉండదు. 100కి 100% కాదు, 100లో 50% వచ్చేసి కాన్సెప్చువల్ బేస్డ్ గా ఉంటాయి, అనలిటికల్ బేస్డ్ గా ఉంటాయి. మన యొక్క ఆలోచనని ఆలోచించే విధంగా, మన బ్రెయిన్ ఏదైతే యాక్టివ్ చేసే విధంగా ఉంటాయి.
అప్లికేటెడ్ గా ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. 50% డైనమిక్ వచ్చేసి దేనికి సంబంధించిన టాపిక్స్ ఇవన్నీ కూడా ఎవ్రీ ఇయర్ మార్పులకి సంబంధించింది. ఎప్పటికప్పుడు ఇండెక్స్లు అనేది వస్తుంటాయి, ఎప్పటికప్పుడు రిపోర్ట్లు అనేది వస్తుంటాయి, వాటికి సంబంధించిన కమిటీలు అనేది ఉంటాయి. ఇలాంటి టాపిక్స్ 50% డైనమిక్ ఉంటాయి. సో అందుకే ఈ లో వెయిటేజ్ టాపిక్స్, మీడియం వెయిటేజ్ టాపిక్స్ ఏదైతుందో ఈ యొక్క ప్రిపరేషన్ సమయం అనేది తక్కువగా ఉండే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. మరి అలాంటి టాపిక్స్ ఏమన్నా ఉన్నాయా మన యొక్క పార్టీ ఏ అండ్ పార్టీ సికి సంబంధించి? అలాంటి టాపిక్స్ ఏమన్నా ఉన్నాయంటే 50% కదా, 50% వచ్చేసి స్టాటిక్ ఉంటుందన్నాను, అండ్ 50% వచ్చేసి మనకి డైనమిక్ గా ఉంటుందని చెప్పేస్తున్నాను. సో కెన్ ఎనీబడి సీనియర్ ఆస్పిరెంట్స్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా? 50% వచ్చేసి కాన్సెప్ట్ గా ఉండేవి, 50% వచ్చేసి డైనమిక్ గా ఉన్న టాపిక్స్ ఏదన్నా అంటే అందులో పార్ట్ ఏకి సంబంధించిందో చూసుకుంటే పబ్లిక్ ఫినాన్స్. పబ్లిక్ ఫినాన్స్ లో మీరు ఈ పూట చదవాల్సింది అంటే ఒక్కసారి నేషనల్ ఇన్కమ్, ఒక్కసారి పాపులేషన్, ఒక్కసారి మనకి 5 year ప్లానింగ్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పావర్టీ అండ్ ఎంప్లాయ్మెంట్, ఈ 5 యూనిట్లు అయిపోయాయి కదా. ఈ 5 యూనిట్లు మేము పర్ఫెక్ట్ సార్, మాకు ఇంకా మాక్సిమం పర్ఫెక్ట్ ఇన్ ద సెన్స్ కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. ఓకే 50 మార్కుల్లో మేము కనీసం 35 మార్కులు అన్నా ఆ యొక్క తెచ్చుకోగలిగే పొజిషన్ లో ఉన్నాము అని అయిపోయిన తర్వాత దెన్ యూ గో విత్ దిస్ థర్డ్ సెక్షన్. అంటే ఏదైతే లో వెయిటేజ్ ఆర్ మీడియం వెయిటేజ్ విత్ ప్రిపరేషన్ తక్కువ అనేది తీసుకుంటాం. అలా చూసుకుంటే పబ్లిక్ ఫినాన్స్ లోనే మళ్ళీ మీరు బడ్జెట్, పబ్లిక్ ఫినాన్స్ ఇస్ నథింగ్ బట్ బడ్జెట్ అంటాం, ఆర్ ఫిజికల్ పాలసీస్ అని చెప్పేసి అంటాం, కోశ విధానాలు అని చెప్పేసి అంటాం. కోశ విధానాలు, పబ్లిక్ ఫినాన్స్, ప్రభుత్వ విత్తము, ఇవన్నీ కూడా ఈ కేటగిరీకి వస్తాయి. ఇందులో కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా మాత్రమే చదవడానికి ప్రయత్నించండి. లైక్ బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్ రకాలంటే ఏంటి, జీరో బేస్డ్ బడ్జెట్ అంటే ఏంది, ట్రెడిషనల్ బడ్జెట్ అంటే ఏంది, ఓకేనా. సో ఇలా మనకి డెఫిసిట్ బడ్జెట్ అంటే ఏంది, సర్ప్లస్ బడ్జెట్ అంటే ఏంది, డెఫిసిట్స్ తెలుసు కదా, బడ్జెట్ డెఫిసిట్ అంటే ఏంది, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, ఓకేనా, రెవెన్యూ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్, గ్రాస్ సంబంధించిన నెట్ కి సంబంధించిన ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న డెఫిసిట్, ఇవన్నీ కూడా చదవడానికి ప్రయత్నించినాం. గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్, నెట్ ఫిజికల్ డెఫిసిట్, ఇవన్నీ కూడా చదవడానికి ప్రయత్నించండి. అలా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఉన్నవి ఏదైతే ఉందో అవి కొంచెం మీరు ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. మళ్ళీ ఎప్పుడైతే దీన్ని రిలేటెడ్ గా ఇక దీనిలో స్టాటిక్ అనేది అయిపోయిన తర్వాత అక్కడితో క్లోజ్ చేయండి. మళ్ళీ మాకు 2025లో బడ్జెట్ వచ్చింది కదా అని చెప్పేసి బడ్జెట్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్ వచ్చేసి 2025లోనే జరగచ్చు, ఎగ్జామ్ వచ్చేసి పోస్ట్ పోన్, తెలుసు కదా ఈ మధ్య కాలంలో మనకి పోస్ట్ పోన్మెంట్ ఎక్కువ అవుతుంది, 26లో రావచ్చు. సో చాలా మంది అభ్యర్థులు చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే డైనమిక్ అనేది కూడా ముందుగానే చదివేస్తున్నారు. చదవకండి. డైనమిక్ పార్ట్ ఎప్పుడు కూడా లాస్ట్ 2 months ఉండగా చదవాలి. మొన్న రీసెంట్ గా జరిగిన ఎగ్జామినేషన్ లో ఎవరు ఎక్కువగా స్కోర్ చేయగలిగారంటే చాలా టాక్టికల్ గా, చాలా అనలిటికల్ గా, చాలా ఇంటెలిజెంట్ గా ముందు స్టాటిక్ పార్ట్ గ్రిప్ పెట్టుకొని ఇంకా ఎగ్జామ్ ఖచ్చితంగా జరుగుతుందన్న సమయంలో ఇంకో 2 months ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు డైనమిక్ టాపిక్స్ మీద ఫోకస్ చేశారు, ఆ సర్వే బడ్జెట్ మీద ఫోకస్ చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అలా మనకి ఈ పబ్లిక్ ఫినాన్స్ లో చూసుకుంటే, ఓకేనా, అలా మనకి ఈ పబ్లిక్ ఫినాన్స్ లో చూసుకుంటే మీకు ఈ టాపిక్ అనేది కనిపిస్తుంది మనకి. ఎస్, అయితే ఈ యొక్క పబ్లిక్ ఫినాన్స్ లో చూసుకుంటే మనకి చాలా క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఎస్, పబ్లిక్ రీసెంట్ కి సంబంధించిన ఇగో కాన్సెప్ట్స్ ఆఫ్ బడ్జెట్ అనేది ఏదైతుందో, ఆ డెఫిసిట్స్ అనేది ఏదైతుందో ఇది చదవండి. బడ్జెట్ ఇన్ ఇండియా హిస్టారికల్ ఆస్పెక్ట్స్ చదవండి. FRBM యాక్ట్, ఆల్రెడీ మీకు FRBM యాక్ట్ అనేది కూడా పెద్దగా మార్పు అనేది ఉండదమ్మా. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్ అంటాం, 2005-2016 కి సంబంధించినవి, అవి చదువుకోండి. కానీ మీరు చదవకూడని అంశాలు, సార్ మరి మేము ఈ యొక్క పబ్లిక్ ఫైనాన్స్ లో, ప్రభుత్వ విత్తంలో మేము చదవకూడని అంశాలు ఏమన్నా ఉన్నాయంటే ఇక్కడ నుంచి మీరు ఏమి చదవకండి. ప్లీజ్ డోంట్ స్టడీ దిస్ పార్ట్. ఓన్లీ ఇంకా లాస్ట్ 2 months ఉంది అన్నప్పుడు మాత్రమే ఇది చదవడానికి ప్రయత్నించండి. కాకపోతే ఫైనాన్స్ కమిషన్ గురించి ఎలాగో మీరు పాలిటీలో చదువుతారు కాబట్టి కొంచెం ఏ స్టేట్ కి ఎంత వాటా అనేది ఉంది, తెలంగాణకి ఎంత మనకి కలిగి ఉంది అనే దాని మీద మీరు కొంచెం ఫోకస్, ఎంత ఫండింగ్ అనేది వచ్చింది, సెంట్రల్ నుంచి రాష్ట్రానికి ఎంత ఫ్లో అయ్యాయి, ఫండ్స్ అనేది ఎంత ఫ్లో అయ్యాయి, అలా కాన్సెప్చువల్ గా చదువుకుని మాత్రం పైపైన చదువుకుని. కానీ ఈ టాపిక్ వచ్చేసి మాత్రం ఇంకా లాస్ట్ ఇక 2 months, ఎగ్జామ్ ఇంకా 2 months ఉందనగా మాత్రమే దీని మీద ఫోకస్ చేయండి. ఒకవేళ February 1న మనకి బడ్జెట్ రిలీజ్ అయినా కానీ, February 1న బడ్జెట్ రిలీజ్ అయినా కానీ, ఒకవేళ ఎగ్జామ్ డిసెంబర్లో ఉందంటే మీరు ఈ అక్టోబర్లోనో నవంబర్లోనో ఈ యొక్క బడ్జెట్ గురించి చదవడానికి ప్రయత్నించండి. ముందుగానే చదివేసి దాని గురించి అనవసరంగా డాటా అంతా కూడా మీ బ్రెయిన్ అనేది, ఆ యొక్క మైండ్ అనేది ఏదైతుందో ఆ డాటా, అన్నెసెసరీ డాటాని మీరు సేవ్ చేసుకోకండి. సేవ్ చేసుకున్నా కానీ అది వేస్ట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. హోప్ ఐఎమ్ జస్ట్ గివింగ్ సమ్ క్లియర్ కట్ క్లారిటీ. సో ఇక్కడతో మనకి స్టాటిక్ పార్ట్ ని మనం ఎలా చదవాలి, డైనమిక్ పార్ట్ ని ఎలా మనం డివైడ్ చేసుకోవాలనే దాని మీదనే మీకు ఇప్పటి వరకు చెప్పానమ్మా. మరి అలా మనకి 50% స్టాటిక్,
50% డైనమిక్ గా ఉన్న ఇంకొక టాపిక్ ఏదన్నా ఉందంటే ఎస్, అనదర్ టాపిక్ అంటే లో వెయిటేజ్ ఉన్న టాపిక్స్, ప్రిపరేషన్ తక్కువ ఉన్న సమయం అనేది మీరు ఒక్కసారి మన పార్ట్ సిలో అబ్జర్వ్ చేస్తే మనకి కంప్లీట్లీ పార్ట్ సి అనేది అబ్జర్వ్ చేయండి అమ్మా. అర్బనైజేషన్ అనే టాపిక్ ఉంటుంది. అర్బనైజేషన్ పట్టణీకరణకి సంబంధించింది. ఆ యొక్క పట్టణీకరణకి సంబంధించింది కానీ మైగ్రేషన్ అనే టాపిక్ అనేది ఉంటుంది. ఏం టాపిక్? మైగ్రేషన్, వలసలు అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది. ఆ వలసలు అనే టాపిక్ కానీ రీజనల్ ఇన్ఈక్వాలిటీస్, ఆ యొక్క యూనిటరీ రీజనల్ ఇన్ఈక్వాలిటీస్, రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ అనేది ఏదైతే ఉందో, ఆ యొక్క ప్రాంతీయ అసమానతలు అనేది ఏదైతుందో, ఇవన్నీ కూడా చిన్న చిన్న టాపిక్స్. మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఎల్షోదాస్ యూనిట్ అనేది ఏదైతే ఉందో ఆ పార్ట్ సికి సంబంధించిన యూనిట్ అనేది మీకు ఒక్కసారి మీకు ఫోకస్ చేస్తానమ్మా. వృద్ధి అభివృద్ధి చెప్పాను, ఇది టాప్ ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పేసి లాంగ్ టర్మ్ గా ఇవ్వడానికి ప్రయత్నించండి. సో తర్వాత వచ్చేసి మనకి ఎస్, తర్వాత ఏమని చెప్పేసి అన్నాను, ఇది కూడా అయిపోయింది ఆల్రెడీ మీకు చెప్పాను. ఎస్, రీజనల్ ఈక్వాలిటీస్ లో భాగంగా చూసుకుంటే అర్బనైజేషన్, మైగ్రేషన్, రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ ఏదైతుందో దాని మీద మీరు ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ల్యాండ్ అక్వైజిషన్, రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్. వీటికి చూస్తే ఈ అర్బనైజేషన్ నుంచి వచ్చే బిట్ ఎంతమ్మా? 1 లేదా ఇండైరెక్ట్ గా 2. మైగ్రేషన్ నుంచి వచ్చేది ఎంతమ్మా? 1 లేదంటే ఇండైరెక్ట్ గా 2. ఈ ల్యాండ్ అక్వైజిషన్ నుంచి వచ్చే బిట్లు ఎంత? 3 లేదా 4 బిట్లు. రీజనల్ ఈక్వాలిటీస్ నుంచి వచ్చేది ఎంత? 2 లేదా 3 బిట్లు. ఇలా ఏదైతే స్మాల్ టాపిక్స్, చిన్న టాపిక్స్, ఓకేనా? 50% మళ్ళీ ఇక్కడ మీరు క్లోజ్ గా ఫోకస్ చేస్తే 50% వచ్చేసి మళ్ళీ ఇందులో స్టాటిక్ ఉంటుంది, ఆల్మోస్ట్ 50% వచ్చేసి డైనమిక్ గా ఉంటుంది. మొన్న రీసెంట్ గా జరిగిన 2024 లో జరిగిన ఆ యొక్క రిపోర్ట్స్ అన్ని కూడా చూసుకుంటే ఎక్కువ అర్బనైజేషన్ కి సంబంధించిన రిపోర్ట్స్, అర్బనైజేషన్ కి సంబంధించిన పథకాలు, అర్బనైజేషన్ కి సంబంధించిన ఇండెక్స్లు అండ్ మైగ్రేషన్ కి సంబంధించిన రిపోర్ట్స్, ఓకేనా? వాటికి సంబంధించిన పథకాలు, వాటికి సంబంధించిన చట్టాలు, ల్యాండ్ అక్విజిషన్ కి సంబంధించిన రీసెంట్ డెవలప్మెంట్స్, వీటి మీదనే అవన్నీ కూడా లాస్ట్ లో చదవడానికి ప్రయత్నించండి. సో 50% వచ్చేసి ఏదైతే ఉందో ఆ స్టాటిక్ పార్ట్ అనేది ఏదైతే ఉందో ఆ 50% వచ్చేసి ఇక్కడ మాక్సిమం కాన్సెప్ట్స్ ఏదైతే ఉందో అది మీరు పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ మీరు చదవాల్సింది ఏంటంటే కేవలం ఏదైతే స్టాటిక్ పార్ట్ అనే దాని మీదనే ఫోకస్ చేయండి, కాన్సెప్ట్ అనే దాని మీదనే ఫోకస్ చేయండి. ఇంక ఎలాగో మిగతా 50% మేము ఎలా కవర్ చేయాలి సార్ అని ఒక చిన్న డౌట్ వస్తుంది. మీరు ప్రిపరేషన్ లో ఉన్నా ప్రిపరేషన్ లో లేకపోయినా కానీ ఖచ్చితంగా 100% కరెంట్ అఫైర్స్ అనేది ఫాలో అవ్వండి. మైగ్రేషన్ రిపోర్ట్ అని రాగానే మైగ్రేషన్ కి సంబంధించిన కాన్సెప్ట్ ఫస్ట్ చదవండి, మైగ్రేషన్ టైప్స్ చదవండి, మైగ్రేషన్ మెజర్మెంట్స్ చదవండి, మైగ్రేషన్ గల కారణాలు చదవండి, పుల్ ఫ్యాక్టర్స్, పుష్ ఫ్యాక్టర్స్, మైగ్రేషన్ కి సంబంధించిన చట్టాల గురించి అవగాహన తెలుసుకోండి. అప్పుడు మైగ్రేషన్ రిపోర్ట్ చదవండి. అంటే ఒక రకంగా మీకు రివిజన్ అయిపోతుంది. చాలా మంది చేసే మిస్టేక్ కదా, అరే మైగ్రేషన్ మనం ఆల్రెడీ చదివాం కదా, అలా చేయకండి అమ్మా. మైగ్రేషన్ కి సంబంధించిన ముందు ఇండెక్స్లు కానీ ఆర్ ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ కానీ నేషనల్ రిపోర్ట్స్ కానీ వచ్చిన తర్వాత ఫస్ట్ కాన్సెప్ట్, నిజం చెప్పాలంటే మైగ్రేషన్ లో దాదాపు 80 నుంచి 85% అంతా కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంది. పెద్దగా భావనలే ఎక్కువగా ఉన్నాయి. అందులో పెద్ద మనకి రిపోర్ట్స్ అనేది రీసెంట్ కరెంట్ అఫైర్స్ అందరూ కూడా కవర్ చేస్తున్నారు. ఈవెన్ అర్బనైజేషన్ కూడా చూసుకుంటే మాక్సిమం మనకి అవే ఉన్నాయి. కానీ డైనమిక్ గా ఉన్నాయి మాత్రం స్కీమ్స్ ఉన్నాయి, పథకాలు ఉన్నాయి, ఇండెక్స్లు ఉన్నాయి, రిపోర్ట్స్ మాత్రమే అవి ఎప్పుడు కూడా మార్పులు వస్తుంటాయి. ఇక రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ కూడా అంతే. సో మనకి ఏదైతే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ లాంటివి కానీ, నార్త్ ఈస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి సంబంధించిన కానీ, సో ఇలాంటివి మాత్రమే వైబ్రెంట్ విలేజ్ అని చెప్పేసి ఇలాంటి ఈ స్కీమ్స్ ఏదైతే ఆ స్కీమ్స్ అన్ని కూడా లాస్ట్ లో చదవడానికి ప్రయత్నించడమా. అప్పటికప్పుడే మైగ్రేషన్ ఉంది కదా, మైగ్రేషన్ కి సంబంధించిన స్కీమ్స్ చదవడం, ఈ యొక్క అర్బనైజేషన్ ఉంది కదా అని చెప్పేసి అర్బనైజేషన్ స్కీమ్స్ చదవడం చేయకండి. ఎందుకంటే లాస్ట్ టైం అభ్యర్థులు అదే మిస్టేక్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ స్టార్టింగ్ లో 2023 ఆ టైంలో అర్బనైజేషన్ కి సంబంధించిన స్కీమ్స్ లో చూసుకుంటే ఫేమ్ ఇండియా 1 ఉండేది. అప్పుడు అది కాకుండా మనకి అమృత్ సిటీస్ ఉండేది, స్మార్ట్ సిటీస్ ఉండేది. కానీ ఇప్పుడు రీసెంట్ గా 2025 వచ్చేసరికి ఏమైపోయింది, ఫేమ్ ఇండియా 2 వచ్చింది, అమృత్ సిటీస్ అనేది వచ్చింది, స్మార్ట్ సిటీస్ 2.0 వచ్చింది. ఇలా మనకి పూర్తి స్థాయిలో పథకాల యొక్క ఉద్దేశం అనేది కూడా మారిపోయింది. ఉడానికి సంబంధించిన ఫ్లైట్ ఏదైతుందో రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ లో కూడా చాలా మార్పులు అనేది వచ్చాయి. సో ఇలా చాలా చేంజెస్ అనేది మనకి జరిగిన సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఆ చేంజెస్ అనేది జరుగుతాయి. అప్పుడు పాతది గుర్తుపెట్టుకొని మళ్ళీ కొత్తది గుర్తుపెట్టుకుంటే కొంచెం మీ బ్రెయిన్ అనేది అవుతుంది. కాబట్టి అసలు మారని డాటా ఏదైతుందో, మారని అంశాలు ఏదైతుందో ముందు దాని మీద మీరు ఫోకస్ చేయడం. ఇక్కడ కూడా అదే చెప్తున్నాను నేను. 3వ కేటగరైజేషన్ లో కూడా లో వెయిటేజ్ ఏదైతుందో, ప్రిపరేషన్ సమయం తక్కువగా ఉన్నది కూడా స్టాటిక్ పార్ట్ మీదనే ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయమంటున్నాను. డైనమిక్ అనేది మీరు ఇంకొక 3 నెలలు ఉందనగా, ఎగ్జామ్ 3 నెలలు ఉందనగా దాని రిలేటెడ్ చదవండి. సో మొన్న రీసెంట్ గా గ్రూప్ 3, గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ ఎవరైతే సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యారు.
వాళ్ళు ఎక్కడా కూడా భయభ్రాంతులకు గురవ్వలేదు. కొంతమంది, అట్లీస్ట్ అందరు కాదు, కొంతమంది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఏది ఎక్కడి నుంచి పక్కగా వస్తాయి. వాళ్ళు నమ్ముకున్నదే ఆ యొక్క 6-7 యూనిట్లు నమ్ముకున్నారు. 10 యూనిట్లు నమ్ముకొని ఎగ్జామ్ ని మేము టాప్ లెవెల్లో మేము క్రాక్ చేస్తామన్న వాళ్ళు ఇప్పటి వరకు ఏ ఆస్పిరెంట్ లేడు, ఇంక్లూడింగ్ మీ. సో కొన్ని యూనిట్లను నమ్ముకుంటారు, ఆ స్టాటిక్ పార్ట్ యూనిట్లు నమ్ముకుంటారు. ఆ స్టాటిక్ నుంచి వచ్చే దాని మీదనే వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేశారు. అఫ్ కోర్స్ ఎకానమీని అందరు చెప్పేది డైనమిక్ అంటారు, కానీ అది ఇట్స్ ఎ ఫ్యాక్ట్. బట్ కొంచెం మన ప్రిపరేషన్ స్ట్రాటజీని మార్చుకుంటే, వీటి మీద ఫస్ట్ ఇనిషియల్ గా ఫోకస్ చేస్తే తర్వాత ఆటోమేటిక్ గా మీకు డైనమిక్ అనేది ఆటోమేటిక్ గా మీరు అలవాటు చేసుకుంటారు. కరెంట్ అఫైర్స్ తో లింకప్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఇంకా ఈజీ అయిపోతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలా మనకి స్టాటిక్ పార్ట్ కవర్ చేయాల్సిన అంశం అనేది ఇక్కడ చూడండి. ఇంకా ఇది అయిపోయింది, ఆల్మోస్ట్ మనము సిలబస్ అనేది మనం కవర్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకి ఈ యొక్క పవర్ అన్ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ స్టాటిక్ పార్ట్ లో కవర్ చేసాం, ప్రాంతీయ సమానతలను కవర్ చేసాం. ఇంకా ఈ యొక్క ఎకానమీలో చూసుకుంటే ఈ టాపిక్ వచ్చేసి మన టాపిక్ కాదు, ఇది కంప్లీట్లీ ఎన్వైరన్మెంటల్ సైన్స్ కి సంబంధించింది. ఇది ఎవరైనా మన తెలంగాణలో ది బెస్ట్ ఫ్యాకల్టీ ఎవరున్నా కానీ, ఏపీ వాళ్ళు ఎవరైనా సరే బెస్ట్ ఫ్యాకల్టీ ఎవరున్నా కానీ, ఈ ఎన్వైరన్మెంటల్ సైన్స్ కి సంబంధించిన కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం చూసుకోండి. సస్టైన్ డెవలప్మెంట్ అయితే నేను డీల్ చేస్తాను, కానీ ఎన్వైరన్మెంటల్ సైన్స్ అనేది ప్యూర్లీ సైన్స్ రిలేటెడ్ కాబట్టి ఎవరైనా మంచి ఫ్యాకల్టీని తీసుకొని, ఎందుకంటే ఎకానమీ పార్ట్ ఏ పార్ట్ సి అని అంటే 90% వచ్చేసి మనకి 9 యూనిట్సే ఉంది, మిగతా 10% వచ్చేసి ఇది ఉంది. బట్ ఎకానమీ బేస్డ్ ఫ్యాకల్టీస్ కాకుండా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యాకల్టీలు మీరు నమ్ముకుంటే యూ కెన్ గెయిన్ మోర్ మార్క్స్. ఇది కూడా చెప్తున్నాను. ఒకవేళ ఫ్యూచర్ లో నేను ఎన్వైరన్మెంటల్ సైన్స్ చెప్పినా కానీ మీరు నా క్లాసెస్ వినదనే చెప్తాను, ఎందుకంటే మాకు అంత అవగాహన ఉండదు, అంత గ్రిప్ ఉండదు, అంత కంప్లీట్ గా మాకు నాలెడ్జ్ అనేది ఉండదు. సో ఇది కొంచెం దాని రిలేటెడ్ ఉంది కాబట్టి కొంచెం ఎవరైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనే దాని మీదనే మీరు ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. సో డోంట్ గో ఫర్ ద ఎకానమీ బ్యాక్గ్రౌండ్ ఫ్యాకల్టీని, అంతగా వాళ్ళకి అవగాహన ఉండదు. మేము అంటే కొంచెం దాని రిలేటెడ్ చట్టాల గురించి కొంచెం అవగాహన ఉంటుందేమో కానీ, స్కీమ్స్ గురించి అవగాహన ఉంటుందేమో కానీ, ఆ యొక్క ఇండెక్స్లు రిపోర్ట్ల గురించి అవగాహన ఉంటుందేమో కానీ, ట్రిబ్యునల్స్ సంస్థల గురించి అవగాహన ఉంటుంది కానీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ అయితే ఉండదు. ప్లీజ్ ఫాలో, ఈ ఒక్క యూనిట్ మాత్రం వేరే ఫ్యాకల్టీని ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఇంకా మీరు క్లోజ్ గా ఫోకస్ చేస్తే, ఇఫ్ యూ అబ్జర్వ్, ఇంకా మనకి మిగిలిపోయిన ఏందమ్మా, మిగిలిపోయిన ఒకే ఒక్కటే అంశం ఏంది? ఎస్, మిగిలిపోయిన ఒకే ఒక్క అంశం, ద ఓన్లీ లెఫ్ట్ టాపిక్. ఎస్, 4th వన్, 4వది మిగిలిపోయింది. ఈ 4వది వచ్చేసి ఇది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే లో వెయిటేజ్ టాపిక్స్. లో వెయిటేజ్ టాపిక్స్ ఏదైతుందో అంటే తక్కువ మార్కులు వెయిటేజ్, తక్కువ మార్కులు కలిగిన టాపిక్స్, తక్కువ మార్కులు ఏదైతుందో కలిగిన టాపిక్స్, కానీ ప్రిపరేషన్ టైం అనేది కూడా తక్కువగా ఉండదు. ప్రిపరేషన్ టైం అనేది చాలా లెందీగా ఉంటుంది. ఆ యొక్క ప్రిపరేషన్ కి సంబంధించిన ఆ యొక్క సమయం అనేది ఏదైతుందో ఆ సమయం అనేది అధికంగా వెచ్చించాలన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అధికంగా వెచ్చించే టాపిక్స్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆ యొక్క ప్రిపరేషన్ అనేది అధికంగా వెచ్చించే టాపిక్స్ అనేది ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి. చాలా మంది అగ్రికల్చర్ ఇంపార్టెంట్ కదా, ఇండస్ట్రియల్ సెక్టార్ ఇంపార్టెంట్ కదా, సర్వీస్ సెక్టార్ ఇంపార్టెంట్ కదా, ఈ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న ఉమెన్ కానీ లేకపోతే సోషల్ ఇన్ఈక్వాలిటీస్ కానీ సోషల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ కదా. అంటే ఎంత ఇంపార్టెంట్ అయినా సరే వచ్చే మార్కులు మనకి తక్కువే. సో మీరు లాస్ట్ లో మీరు ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఏదన్నా ఉంది అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా, యూ కెన్ క్లియర్లీ అబ్జర్వ్. ఈ లో వెయిటేజ్ ప్రిపరేషన్ తక్కువ ఉన్న టాపిక్స్, ప్రిపరేషన్ తక్కువనే ఎక్కువనా? ఎస్, ప్రిపరేషన్ అధికంగా వెచ్చించే సమయం ఏదైతుందో, అధికంగా టైం అనేది ఏదైతుందో, అధికంగా టైం తీసుకునేవన్నీ కూడా మీరు క్లోజ్ గా ఫోకస్ చేస్తే మాక్సిమం తక్కువ స్టాటిక్ ఉంటుంది, ఎక్కువ డైనమిక్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ చూసుకుందాం. వ్యవసాయ రంగం అనేది ఏదైతే ఉందో అగ్రికల్చర్ అంతా కూడా చూసుకుంటే బేసిక్స్ ఫండమెంటల్స్ అనే దాని మీద మీరు గ్రిప్ తెచ్చుకోండి, అది చాలా కామన్. ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఎస్పి చదివారు అనుకుందాం, ఒక 1 year తర్వాత ఎంఎస్పికి సంబంధించిన కాన్సెప్టే మారిపోవచ్చు. ఇప్పుడు ఎంఎస్పి అనే దాని మీద కాకుండా పిఎం ఆశ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, పిఎం అన్నదాత ఆయ సంకర్షణ యోజన మీద ఫోకస్ చేస్తున్నారు. ప్రైజ్ స్టెబిలిటీ ఫండ్ అనేది ఏదైతే ఉందో పిఎస్ఎఫ్ గురించి వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఎంఎస్పి అనేది అవుట్డేటెడ్, ఇప్పుడు 22 క్రాప్లు +1 ఇస్తున్నారు, ఏ పంటకు అధికంగా ఇస్తున్నారు, ఏ పంటకు అల్పంగా ఇస్తున్నారు, అవన్నీ కూడా కొంచెం అవుట్డేటెడ్ కాన్సెప్ట్స్ అయిపోయి. కానీ డైనమిక్ గా ఉన్న కాన్సెప్ట్స్ అనే దాని మీద మీరు ఫోకస్ చేయండి. సో అందుకే ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ టాపిక్స్ ఏదైతున్నాయో, మరి ఇందులో ఏమేమి టాపిక్స్ ఉంటాయి సార్ అంటే ఇందాకే చెప్పాను కదా, కంప్లీట్లీ అంటే డైనమిక్ అనేది అధిక శాతంగా ఉంటూ
ఎక్కువ ప్రిపరేషన్ సమయం వెచ్చించేదంటే డైనమిక్ గా ఉండేది అధికంగా ఉంటుంది, స్టాటిక్ ఉండదా సార్ అంటే ఉంటుంది. స్టాటిక్ అనేది అల్పంగా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఏదైతే మార్పు చెందని ఏదైతే ఉందో అది లోగా ఉంటుంది, ఓకే, లెస్ గా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. కానీ మార్పు చెందే టాపిక్స్ అనేది ఏదైతుందో ఆ యొక్క మార్పు చెందే టాపిక్స్ అనేది ఏదైతుందో అవి మాత్రం ఎక్కువగా ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అందులో ఎక్కువగా ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఉండేది ఏందమ్మా, ఆబ్వియస్లీ సర్వీస్ సెక్టర్ ఉంటుంది. మీరు లీస్ట్ నెగ్లెక్ట్ చేయాల్సింది సర్వీస్ సెక్టర్. అఫ్ కోర్స్ ఐ గివ్ ఈక్వల్ ఇస్తున్నాను. సో అలా అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇక్కడ మీరు డైరెక్ట్ గా కాకుండా మీకు ఇది చూపిస్తే ఈజీగా అర్థమవుతామా. ఐ విల్ షో ద సిలబస్. ఆ సిలబస్ చూస్తే మీకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. ఎస్, ఇప్పుడు మీరు యూనిట్లు చూడండి. అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్ ఉంది. కంట్రిబ్యూషన్ టు నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయంలో దాని యొక్క కృషి ఎంత, దానికి సంబంధించిన సహకారం ఎంత, వ్యవసాయం కంప్లీట్లీ డైనమిక్ కాదా. ఆబ్వియస్లీ రేపు మీకు ఎగ్జామ్ లో 2026 లో జరిగితే February 1 ఏదైతే ఉందో దాని అంశాలనే తీసుకోవాలి. మరి కాకపోతే జాతీయ ఆదాయంలో ట్రెండ్స్ అనేది ఉంటుంది, ధోరణి ఉంటుంది. ఒకప్పుడు వ్యవసాయము మరి అనుబంధ రంగాల వాటా 55% ఉంది. ఇప్పుడు అదే వ్యవసాయం మరి అనుబంధ రంగాల వాటా 18% ఉంది. ఓకేనా, మొన్న రీసెంట్ చూసుకుంటే 17.9%. అదే మనకి పారిశ్రామిక రంగం వాటా వచ్చేసి 28% ఉంది. సర్వీస్ సెక్టర్ యొక్క వాటా వచ్చేసి 55% ఉంది. అలా వాటికి సంబంధించినంత కూడా ఎప్పటికప్పుడు కూడా చేంజెస్ అనేది ఉంటాయి కాబట్టి ఆ యొక్క డైనమిక్ గా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం చూసుకున్నాం. ఈవెన్ అగ్రికల్చర్ కి సంబంధించిన ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ, ఉత్పత్తి, ఉత్పాదకత, ఉత్పత్తి మరియు దిగుబడి, ఇది కూడా డైనమికే కదా కంప్లీట్లీ. గ్రీన్ రెవల్యూషన్, ఇది కొంచెం మన అదృష్టం ఏంటంటే ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది ఏదైతుందో చాలా మంది ఇప్పటికీ కూడా మేము 1961లో మేము IIDP చదివాము, IAAP చదివాము, HYVP చదివాము, అక్కడతో క్లోజ్ చేస్తున్నారు. తర్వాత గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది, ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది, అయిపోయింది. కానీ ఈ మధ్య కాలంలో కృష్ణోన్నతి యోజన, మొన్ననే రీసెంట్ గా జస్ట్ 2 weeks బ్యాక్, 1 week 10 days బ్యాక్ కృష్ణోన్నతి యోజన అనే దాని మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఆ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించిన పథకాలన్నీ కూడా అంబ్రెల్లా ఒకే గొడుగు కింద తీసుకొచ్చి కృష్ణోన్నతి యోజన అనే దాని మీద మీరు ఫోకస్ చేయండి. అది గ్రీన్ రెవల్యూషన్ లో భాగమైన సంగతి గుర్తుపెట్టుకోండి. ఇంకా రెయిన్బో రెవల్యూషన్, ఇంకా ఎల్లో రెవల్యూషన్, పింక్ రెవల్యూషన్ అవి కాదమ్మా, అవన్నీ కూడా అవుట్డేటెడ్ అయిపోయి ఇటీవల కాలంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉత్పత్తుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏమన్నా నిర్ణయం తీసుకుందా, ఏ ఎగుమతుల్ని బ్యాన్ చేస్తుంది, ఏ ఎగుమతుల్ని డొమెస్టిక్ పర్పస్ గా వాళ్ళు హైలైట్ చేశారు, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద ఏమేమి తీసుకొచ్చింది, టమాటాలకి సంబంధించిన కానీ, ఉల్లిపాయలకి సంబంధించిన కానీ, మిర్చికి సంబంధించిన ఏమైనా డెసిషన్స్ ఏమైనా తీసుకున్నారా, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అంటే ఏ సంవత్సరము, ఎందుకు తృణధాన్యాలు ఎక్కువగా తీసుకున్నారు, ప్రాణానికి సంబంధించిన స్కీమ్ అనేది దాని ఉద్దేశం ఏంది, పరంపరాగత కృషి వికాస్ యోజనకి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంది, ఇలాంటి ఏదైతుందో అప్పటికప్పుడు కూడా ఆ టైంలో ఆ సమయంలో బడ్జెట్ లో ఏదైతే హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆ స్కీమ్స్ మీద మీరు ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. అంతేగాని అవుట్డేటెడ్ టాపిక్స్, అవుట్డేటెడ్ అనే దాని మీద మీరు చేయకండి. ఎందుకంటే ఎంత రేపు కూడా చూసుకున్నా కానీ ఇందులో నుంచి వచ్చే ఆ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క వెయిటేజ్ అనేది ఏదైతే ఉందో 7 నుంచి 8 మార్కులు వస్తాయి. కానీ 7 నుంచి 8 మార్కులు ఉన్నా కానీ చూడండి, 7 నుంచి మనకి 8 మార్కులు ఉన్నా కానీ అంతకు మించి ఎక్కువ రావమ్మా, 7, 8 మాక్సిమం 10, అంతకంటే ఎక్కువ రావు. 7 నుంచి ఎక్కువ కానీ చదివేది మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఆ చదివేది కూడా పూర్తిగా డైనమిక్ గా ఉంటుంది అన్న సంగతి ఇక్కడ మనకి సిలబస్ లోనే మనకి తెలిసిపోతుంది. సో అగ్రికల్చర్ ఫినాన్స్, వ్యవసాయ రంగానికి సంబంధించిన యాన్యువల్ ఫైనాన్షియల్ క్రెడిట్ ప్లాన్ అనుకుంటూ ఉంటుంది, అది కూడా ఎప్పటికప్పుడు కూడా మారుతూనే ఉంటుంది. ఓకేనా. సో ఈ యొక్క అగ్రికల్చర్ కి సంబంధించిన మార్కెటింగ్, ఈ యొక్క మార్కెటింగ్ కి సంబంధించిన ఏదైతే పాలసీస్ అనేది కూడా మనకి మారైన సంగతి గుర్తుపెట్టుకోండి. ఈ నామ్ అని చెప్పేసి వచ్చింది, ఈ గ్రామ్స్ అనేది వచ్చింది, ఇలా రకరకాలుగా కొత్తగా నూతనంగా వచ్చే పథకాలు ఉన్నాయి. సో వాటి మీద మీరు కొంచెం ఫోకస్ చేయాలి. కాబట్టి ఇది లాస్ట్ లో అగ్రికల్చర్ ప్రైజింగ్ ఏదైతుందో వ్యవసాయ రంగానికి సంబంధించిన ధరలకి సంబంధించిన ఏదైతుందో అది కూడా లాస్ట్ లో చదవడానికి ప్రయత్నించండి. దో కాన్సెప్ట్స్ సార్ మేము ఇప్పుడు కాన్సెప్ట్స్ చదివి తర్వాత మేమేమన్నా డైనమిక్ పార్ట్ అంటే వద్దమ్మా. ఇంతకుముందు అలా చెప్పేవాడిని, ఈ ఫస్ట్ 3 అనేది అలా చెప్పాను. కానీ అగ్రికల్చరు, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టార్ అనేది ఎట్టి పరిస్థితిలో మీరు ఇప్పుడప్పుడే ముట్టుకోకండి. కంప్లీట్ గా మీరు ఫస్ట్ 5 యూనిట్స్ వర్స్ట్ కేసెస్ లో మొదటి 5 యూనిట్లు నేను చెప్పిన జాతీయ ఆదాయం, నేను చెప్పిన పాపులేషన్, నేను చెప్పిన గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పావర్టీ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైం 5 year ప్లాన్, పబ్లిక్ ఫినాన్స్, వర్స్ట్ కేసెస్ లో మైగ్రేషన్, అర్బనైజేషన్, రీజనల్ ఈక్వాలిటీస్, ల్యాండ్ అక్విజిషన్, ఇవి అయిన తర్వాత అప్పుడు ఈ టాపిక్స్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా ఆ టాపిక్స్ చదవకుండా ఈ టాపిక్స్ చదివితే ఇక మొత్తం కన్ఫ్యూజన్, ఎకానమీ అంటే టఫ్ అనే ముద్ర అనేది మీ మైండ్ లో పడిపోతుంది. అది మాత్రం చేయకండి. ఇవి లాస్ట్ ఇంకొక
ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చింది అన్నప్పుడు అప్పుడు మీరు ఇవి స్టార్ట్ చేయండి. మరి ఇవి ఎప్పుడు స్టార్ట్ చేయాలి సార్, మీరు మీ సజెషన్ ఏంటి, మీరు పర్సనల్గా మాకు ఏమైనా చెప్తారా అంటే ఎస్, ఆఫ్టర్ ద నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీటి మీద మీరు ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఆ యొక్క వ్యవసాయము మరియు అనుబంధ రంగాల మీద మీరు ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ కూడా డైనమిక్ రిలేటెడ్గా ఉన్నాయి. అగ్రికల్చర్ సబ్సిడీస్ కానీ, ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించిన కానీ, ఆల్రెడీ ప్రధానమంత్రికి సంబంధించిన తెలుసు అనుకుంటే కదా, ఆ యొక్క ఉచితంగా మనకి బియ్యం అనేది ఇస్తుంది. సో అవన్నీ కూడా చూసుకుంటే మనకి అగ్రికల్చర్ లెవెల్ రిలేటెడ్ డేటా కానీ, గ్రోత్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అలైడ్ సెక్టర్ కానీ, ఇవన్నీ కూడా డైనమిక్ గానే ఉంటాయమ్మా. సో ఈ అన్ని టాపిక్స్ అయిన తర్వాత, స్టాటిక్ పార్ట్ అయిపోయిన తర్వాత, ఇంకా మాకు సమయం ఉంది సార్, మాకు ఇంకా టైం ఉంది, మేము ఇంకా దీని మీద ఎకానమీ అంటే మాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది అన్నప్పుడు, ఇంకా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రం డిపెండింగ్ అపాన్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, మీ స్ట్రెంగ్త్ వీక్నెసెస్ బట్టి ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టర్ మీద ఫోకస్ చేయండి, ఇండస్ట్రియల్ సెక్టర్ మీద మీరు ఫోకస్ చేయండి. గ్రోత్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, కంట్రిబ్యూషన్ టు నేషనల్ ఇన్కమ్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, ఏవి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎంఎస్ఎంఈకి సంబంధించిన పథకాలు, ఎంఎస్ఎంఈకి సంబంధించిన వెబ్ పోర్టల్స్, ఇండస్ట్రియల్ ఫైనాన్స్, కంట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ టు నేషనల్ ఇన్కమ్, ఇంపార్టెన్స్ ఆఫ్ సర్వీస్ సెక్టర్, సబ్ సెక్టర్స్, ఇవన్నీ కూడా డైనమిక్ గానే ఉంటాయి. సో ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీదనే మీరు వీటి మీద ఫోకస్ చేయండి, కానీ మిగతాదంతా కూడా మీరు చేయకండి. సో హోప్ ఐ జస్ట్ గివెన్ సమ్ క్లారిటీ. ఇంకా నాకు తెలిసినంత వరకు మీకు కొంచెం క్లారిటీ అనేది ఇచ్చినట్టున్నాడు. ఎలా స్టార్ట్ చేయాలి, ఇగో మీరు డ్యూరేషన్ అనే దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. లాంగ్ డ్యూరేషన్, షార్ట్ డ్యూరేషన్, దీర్ఘకాలికంగా సమయం అనేది వెచ్చించాలా, స్వల్పకాలికంగా సమయం అనేది వెచ్చించాలా, హై వెయిటేజా, లో వెయిటేజా, అధిక భారం కలిగిన మార్కుల, అల్ప భారం కలిగిన మార్కుల, స్టాటిక్ పార్టా, డైనమిక్ పార్టా, చేంజెస్ ఏమైనా ఉన్నాయా, ఇలా 6 అంశాలు అనేది పరిగణలోకి తీసుకొని మీ ప్రిపరేషన్ ప్లాన్ ని వేసుకోండి. సరే ఇందులో మేము ముందుగానే నేషనల్ ఇన్కమ్ చదవాలనే రూల్ లేదు, మాకు పవర్టీ అండ్ ఎంప్లాయ్మెంట్ చాలా ఈజీ సార్ అంటే దాన్ని స్టార్ట్ చేయండి. లేదు సార్ మాకు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే చాలా ఈజీ అంటే అదే స్టార్ట్ చేయండి. లేదు సార్ మేము కొంచెం ప్లానింగ్ లో మేము ఎక్స్పర్ట్, మాకు అది చాలా ఇష్టము అంటే అది స్టార్ట్ చేయండి. మీకు ఏదైతే ఈజీగా అర్థమవుతుందో, మీకు ఏదైతే సులభంగా మీ యొక్క బ్రెయిన్స్ లోకి ఎక్కుతుందో దాని నుంచే మీరు స్టార్ట్ చేయండి. కానీ స్టాటిక్ పార్ట్ అనే దాని మీద మీరు ఫోకస్ చేయండి. అండ్ ఫైనలీ కమింగ్ టు ద ఇలా ఇంకా దీన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ముందు క్లాసెస్ అయితే ఖచ్చితంగా వినాల్సిందే. మీరు పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, మూవ్మెంట్, సొసైటీ ఏదైనా సరే క్లాసెస్ వినకుండా సొంతంగా ప్రిపేర్ అవ్వచ్చు. కానీ మొన్న గ్రూప్ 2, గ్రూప్ 3 దెబ్బకి ఎకానమీ అనేది ఖచ్చితంగా క్లాసెస్ వినాల్సిందే. ఆ ఫ్యాకల్టీకి ఉండాల్సిన ఇంపార్టెన్స్ అనేది అలాగే వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. సో క్లాసెస్ వినడానికి ప్రయత్నించండి, రివిజన్ మీద ఫోకస్ చేయండి, రీకాల్ మీద ఫోకస్ చేయండి, రివ్యూ చేసుకోండి. రివ్యూ ఇస్ నథింగ్ బట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీరు ఒక్కసారి అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించండి. అది కూడా ఒక ఎగ్జామ్ లాగానే ఫీల్ అవ్వండి ఆ టాపిక్ రిలేటెడ్ గా. తర్వాత ఫైనల్ గా టెస్ట్ సిరీస్, మార్కెట్ లో ఎన్ని టెస్ట్ సిరీస్ ఉంటే అది. మరి కమింగ్ టు ద మెటీరియల్, మరి మెటీరియల్ పరిస్థితి ఏంటి సార్, అంత బాగానే ఉంది, మేము మార్కెట్ లో మెటీరియల్ ఏది ఫాలో అవ్వాలి, వాట్ మెటీరియల్ షుడ్ బి ఫాలోడ్. నేను ఒకటే చెప్తాను, ఏ మెటీరియల్ అయినా ఫాలో అవ్వండి. ఫస్ట్ క్లాస్ నోట్స్ అనేది ఏదైతే ఉందో, మదర్ నోట్స్ అనేది ఏదైతే ఉందో, ఆ యొక్క రన్నింగ్ నోట్స్ అనేది ఏదైతే ఉందో, నేను మొదటి నుంచి నా 10 ఏళ్ల అనుభవం నుంచి ఇదే చెప్తున్నాను, మనకి బెస్ట్ నోట్స్ వచ్చేసి మన క్లాస్ నోట్సే, మెటీరియల్ నోట్స్ అని చెప్పేసి. లేదు సార్ మాకు మార్కెట్ లో దొరికే బెస్ట్ మెటీరియల్ ఏదన్నా ఉంది, మాకు ఏదైనా ప్రిఫర్ చేయండి అంటే ఐ విల్ గో విత్ దిస్ వన్. క్లాస్ మెటీరియల్ తో ఫాలో అయిన తర్వాత మీరు సొంతంగా రాసుకునేటప్పుడు, టాపిక్ రాసుకునేటప్పుడు ఒక్కొక్క పేజ్ అనేది మీరు గ్యాప్ అనేది ఇవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే క్లాస్ లో చెప్పేది 100% అనేది ఎవరు కూడా 100% అనేది వాళ్ళు ఇవ్వలేరు. సో మేబీ ఒక 72% ఆఫ్ ది సిలబస్ లేకపోతే 80% ఆఫ్ ది కాన్సెప్ట్స్ వాళ్ళు కవర్ చేస్తారు. మిగతా 20% వచ్చేసి స్కిప్ అవుతుంటాయి. అది మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ లో తెలుస్తుంటాయి. మాకు ఎలా తెలుస్తుంది సార్ అంటే రివర్స్ ఇంజనీరింగ్ ఆ యొక్క 20% సంబంధించిన లెఫ్ట్ అవుట్ టాపిక్స్ అనే దగ్గర నుంచి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, ఓకే ఈ టాపిక్స్ ఇలా కవర్ చేయలేదు, నెక్స్ట్ ఆస్కారం వచ్చే ఛాన్స్ ఉందేమో అని చెప్పేసి ఇలా ఉంటుంది. సో బయట మార్కెట్ లో ఏ మెటీరియల్ కొనండి అమ్మా, ఎంత వర్స్ట్ మెటీరియల్ కొనండి, దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఓకేనా. సో టాప్ మెటీరియల్ లేకపోతే ఇప్పుడు మిగతా సబ్జెక్ట్ లో టాప్ మెటీరియల్, టాప్ ఫ్యాకల్టీస్ ఉంటాయి, కానీ ఎకానమీలో టాప్ మెటీరియల్ అనేది కాన్సెప్ట్ అనేది ఉండదు. దెర్ ఇస్ నో కాన్సెప్ట్. బట్ మేము పూర్తిగా మెటీరియల్ మీదనే ఆధారపడుతున్నాం అనే వాళ్ళకి ఒకే ఒక్క సూచనమ్మా, మాకు వీడియో క్లాసెస్ అనేది మేము ప్రిఫర్ చేయం సార్, మాకు వీడియో క్లాసెస్ అనేది మాకు పెద్దగా అంతగా ఇంట్రెస్ట్ అనేది లేదు, మాకంత సెల్ఫ్ ప్రిపరేషన్ మీదే ఫోకస్ చేస్తాం, మాకు మెటీరియల్ అనే దాని మీదనే మేము ఫోకస్ చేస్తామన్న వాళ్ళు నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా సరే జనరల్ గా ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో, ఫ్యాకల్టీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఫ్యాకల్టీ ఎవరైతే చెప్తున్నారో ఆ మెటీరియల్స్ ఏదైతుందో అది ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. అది కూడా క్లాస్ నోట్స్ మార్కెట్ లో దొరికితే మాత్రమే. డోంట్ ఫాలో ప్రింటెడ్ నోట్స్. ప్రింటెడ్ నోట్స్ అనేది ఫాలో అవ్వడానికి ప్రయత్నించకండి.
వై ప్రింటెడ్ నోట్స్ ఈస్ అంటే ఇదంతా కూడా మ్యాక్సిమం నాకున్న అనుభవం ప్రకారంగా చూసుకుంటే అది ఎక్కువగా కమర్షియల్ గానే ఉంటుంది. పేరుకు మాత్రం మనకి ఫ్యాకల్టీ అనేది వేస్తారు, కానీ రాసేదంతా కూడా మీలాంటి నాలాంటి ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్ మోస్ట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే రాసి వాళ్ళ ముద్ర అనేది వేస్తుంటారు. సో ప్రింటెడ్ నోట్స్ అనేది కాకుండా క్లాస్ నోట్స్, ఎనీ క్లాస్ నోట్స్ బయట మార్కెట్లో అశోక్ నగర్లో గ్రూప్ 2కి సంబంధించిన హబ్ కాబట్టి అడ్డా కాబట్టి ఎవరైనా సరే క్లాస్ నోట్స్ అనేది ఎవరైతే రాస్తుంటారు కదా మీ స్టూడెంట్స్ మీ తోటి మిత్రులు కానీ ఆస్పిరెంట్స్ కానీ అది మాత్రమే తీసుకోండి, అదే జెన్యున్ గా ఉంటుంది. మిగతాదంతా కూడా చూసుకుంటే ప్రింటెడ్ నోట్స్లో చాలా మిస్టేక్స్ ఉంటాయి. ఎందుకు మిస్టేక్స్ ఉంటాయి అంటే ఫ్యాకల్టీ రాస్తే మిస్టేక్స్ ఉండవు, కానీ సొంతంగా వాళ్ళు స్టూడెంట్స్ రాపించి వాళ్ళ యొక్క ఇదే వేసుకున్నారు. ఈవెన్ పబ్లిషర్స్ కూడా ఫాలో అవ్వకుండా ఉండడమే బెటర్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా 10 ఏళ్ళ అనుభవం, ఇది నా యొక్క ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఇట్ ఈస్ నాట్ జనరలైజ్డ్గా నేను చెప్పట్లేదమ్మా. నాకు ఇంతకుముందు ఇచ్చిన స్టూడెంట్స్ యొక్క ఒపీనియన్స్, వాళ్ళ సజెషన్స్, వాళ్ళ అడ్వైస్, వాళ్ళు చెప్పిన సలహాలు సూచనలు, వాళ్ళు ఎక్కడైతే మేము వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ బేస్ చేసుకొని చెప్తున్నాను. క్లాస్ నోట్సే బాగుంది సార్, మిస్టేక్స్ ఉండవు, వాళ్ళు చెప్పింది రన్నింగ్ నోట్స్ లాగా రాస్తున్నారు, మాకు ఎక్కడ కూడా ఇది 100% అథెంటికేటెడ్ అనిపిస్తుంది, జెన్యున్ అనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు. ఇది మాత్రం క్లాస్ నోట్స్ ని మీరు ఫాలో అవడానికి ప్రయత్నించండి. క్లియర్? నౌ కమింగ్ టు ద ఫైనల్ థింగ్. ఇంకొక 10 నిమిషాల కంటే ఎక్కువ తీసుకున్నాము. వాట్ అబౌట్ ద పార్ట్ బి? ఇక్కడే అసలు సిసలైన ద మోస్ట్ ఇంపార్టెంట్, అసలు ఎంత బ్యూటిఫుల్ గా మనము ఈ ప్రిపరేషన్ ప్లాన్ అని చేసుకోవచ్చో చెప్తాను. హౌ మచ్ బ్యూటిఫుల్లీ వీ కెన్ గో విత్ దిస్ ప్లాన్. ఇప్పుడు పార్ట్ బిలో మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే మొత్తంగా చూసుకుంటే తెలంగాణ రిలేటెడ్, తెలంగాణలో కూడా చూసుకుంటే అగ్రికల్చర్ రిలేటెడ్ ఉంది, తెలంగాణలో కూడా చూసుకుంటే ఇండస్ట్రీస్ రిలేటెడ్ ఉంది, తెలంగాణలో చూసుకుంటే సర్వీస్ సెక్టార్ కి సంబంధించిన సిలబస్ అనేది ఉంది. అదే మనము పార్ట్ ఏ చూసుకుంటే వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఎందుకు లాస్ట్ లో చదవండి, ఎందుకు లాస్ట్ లో చదవండి, ఎందుకు లాస్ట్ లో చదవండి అని ఎందుకు మరి స్ట్రెస్ చేసి నొక్కి మరీ చెప్పానని మీకు క్లారిటీ ఇస్తాను. పార్ట్ ఏ అనేది చూసుకుంటే ఇండియా రిలేటెడ్ గా చూసుకుంటే ఇది కూడా అగ్రికల్చర్ రిలేటెడ్, ఇది కూడా ఇండస్ట్రియల్. ఇప్పుడే చదవద్దన్నాను, ఎందుకు చదవద్దన్నాను ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇది కూడా సర్వీస్ సెక్టర్ రిలేటెడ్. ఇప్పుడు మీరు చాలా మంది అభ్యర్థులు, చాలా మంది ఆస్పిరెంట్స్, న్యూ ఆస్పిరెంట్స్, పర్టికులర్ న్యూ ఆస్పిరెంట్స్, మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఓల్డ్ ఆస్పిరెంట్స్ అనేది ఒక అనుభవం వచ్చింది. మీరు ఏం చేస్తారంటే ముందు డైరెక్ట్ గా తెలంగాణ బడ్జెట్ వచ్చింది కదా, తెలంగాణ సర్వే వచ్చింది కదా, దాని ఆధారంగా క్లాసెస్ అనేది మీరు చదవకండి. ఫస్ట్ ఇండియా రిలేటెడ్ అగ్రికల్చర్ చదవండి, ఇండియాకి సంబంధించిన ఎంఎస్పి చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి సంబంధించిన ప్రొడక్షన్, ఇండియాకి సంబంధించిన ప్రొడక్టివిటీ, ఇండియాకి సంబంధించిన భారతదేశంలో దాని యొక్క జీడిపి యొక్క కంట్రిబ్యూషన్ ఎంత, జీడిపిలో కంట్రిబ్యూషన్ ఎంత, దాని యొక్క వృద్ధి రేట్ ఎంత. అయిన తర్వాత వేరే అగ్రికల్చర్ టాపిక్ వెళ్ళండి. కమ్ బ్యాక్ టు ద తెలంగాణ. తెలంగాణకి సంబంధించిన ఉత్పత్తి ఎంత, ఓకేనా, వరికి సంబంధించిన ఉత్పత్తి ఎంత, మొక్కజొన్నకి సంబంధించిన ఉత్పత్తి ఎంత, కాటన్ కి సంబంధించిన ఉత్పత్తి ఎంత, వానాకాలం ఎంత, యాసంగి ఎంత. ఇలా మీరు 2 టాపిక్స్ అనేది కాంబినేషన్ లో చదవడానికి ప్రయత్నించండి. అప్పుడు బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ చదవండి, ఇక్కడ ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ చదవండి, ఇక్కడ గ్రోత్ రేటు, ఇక్కడ గ్రోత్ రేట్, ఇక్కడ సెక్టోరల్ కంట్రిబ్యూషన్, ఇక్కడ సెక్టోరల్ కంట్రిబ్యూషన్, 2 కూడా కంపారిజన్ చేసుకుంటూ చదవండి. ఇక్కడ అగ్రికల్చర్ మార్కెటింగ్ చదివితే తెలంగాణ అగ్రికల్చర్ మార్కెటింగ్, తెలంగాణ ఇండియాకి సంబంధించిన ఎంఎస్పీ చదివితే తెలంగాణ రిలేటెడ్ ఎంఎస్పీ ఏమైనా ఉందా, ఇక్కడికి సంబంధించిన క్రాప్ డైవర్సిఫికేషన్, ఇక్కడ క్రాప్ డైవర్సిఫికేషన్, ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. అలా ప్యారల్ గా చదివితే ఆటోమేటిక్ గా మీకు తెలియకుండానే ఆ సబ్జెక్ట్ మీద మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అగ్రికల్చర్ అంతా చదివి ఫినాన్సెస్, మార్కెటింగ్, అగ్రికల్చర్ పాలసీస్ ఇదంతా చదివి తర్వాత మళ్ళీ నువ్వు ఇండస్ట్రీస్ చదివి తర్వాత నువ్వు సర్వీస్ సెక్టర్ చదివి మళ్ళీ తెలంగాణ ఎక్కడో 3 నెలల తర్వాత మళ్ళీ తెలంగాణ అగ్రి చదివితే అది ప్రిపరేషన్ స్ట్రాటజీయే కాదు. సీనియర్ మోస్ట్ ఆస్పిరెంట్స్ కానీ మాలాంటి వాళ్ళు కానీ ఒకప్పుడు మేము చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదనే ఉద్దేశంతో చెప్తున్నాం. 2010లో మేము కూడా ఫెయిల్ అయిన వాళ్ళమే. ఫెయిల్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మీలాగానే మాకు కూడా తెలియవు కొన్ని. సో అనుభవపూర్వకంగా మేము కొన్ని నేర్చుకున్నాం, పాఠాలయ్యే, కొన్ని గుణపాఠాలయ్యే, దెబ్బలు దాకే. సో అలా కాకుండా ఇక్కడ ఏదైతే టాపిక్ చదువుతుంటారో ఇక్కడ కూడా అదే టాపిక్ చదవడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఇండస్ట్రీస్ చదువుతుంటే ఇక్కడ ఇండస్ట్రీస్ చదవండి, ఇక్కడ ఎంఎస్ఎంఈ గురించి చదివితే ఇక్కడ కూడా ఎంఎస్ఎంఈ చదవండి, ఇక్కడ ఇండస్ట్రియల్ పాలసీ చదివితే ఇక్కడ కూడా ఇండస్ట్రియల్ పాలసీ గురించి చదవడానికి ప్రయత్నించండి, ఇక్కడ హైవేల గురించి చదివితే ఇక్కడ కూడా హైవేల గురించి చదవండి. సో ఇలా మీరు ప్యారల్ గా ఆ యొక్క టాపిక్స్ అనేది ప్యారల్ గా సమాంతరంగా వెళ్ళడానికి ప్రయత్నించండి. కానీ విడివిడిగా చదివితే మాత్రం ఖచ్చితంగా మీరు 100% ఐఎమ్ ష్యూర్ ఫెయిల్ అవుతారు. ఎకానమీలో మీరు ఖచ్చితంగా స్కోరింగ్ అనేది చేయలేరు. నేను చెప్పిన ఈ ఏబిసిడి కేటగిరీ ఏదైతే ఉందో ఆ ఏబిసిడి కేటగిరీకి డికి సంబంధించిన కంటిన్యూషన్ ఈ పార్ట్ బి.
డికి సంబంధించిన కంటిన్యూషన్ పార్ట్ బి. ఎందుకంటే పార్ట్ బిలో చూసుకుంటే 3 యూనిట్లు అనేది ఏదైతుందో అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, ఇది కూడా 100% మనకి డైనమికే. ఇందులో కూడా చూసుకుంటే పార్టీలో చూసుకుంటే ఇది కూడా 100% డైనమికే. డైనమిక్ టాపిక్స్ ఎప్పుడు కూడా కాంబినేషన్ లోనే చదివితేనే మనకి సక్సెస్ అనేది వస్తుంది. కాంబినేషన్ ఏదైతుందో రెండు పక్క పక్కన పెట్టుకొని ఆ మెటీరియల్స్ చదువుకుంటేనే బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. న్యూ ఆస్పిరెంట్స్ కి నేను ఇచ్చే సలహా ఇదే, మీరు మీ సీనియర్ ఆస్పిరెంట్స్ చేసిన మిస్టేక్స్ మీరు చేయకండి. మేము చెప్తూనే ఉంటాము, అలా చేయకండి, ఇలా చేయకండి, ఇలా చేయండి. మా 10 ఏళ్ల అనుభవంతో మీలాంటి స్టూడెంట్స్ దాదాపు నేను 10 ఏళ్ల నుంచి నేను వాళ్ళకి ట్రైన్ చేస్తున్నాను. సో 2010 నుంచి నేను ఉన్నాను. ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా వర్క్ చేశాను. ఐ వర్క్డ్ ఇన్ అన్అకాడమీ ఫర్ 3 years. అన్అకాడమీలో గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ యూనో పెద్ద పెద్ద ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ లో వర్క్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మీరు ఒక్కసారి వెంకటేష్ పవర్ మంచాలను కొడితే 15 నుంచి 20 ప్లాట్ఫామ్స్ వస్తాయి వేర్ ఐ హ్యావ్ టీచ్ ఇట్. సో సౌత్ ఇండియాలో ఉన్న ప్లాట్ఫామ్స్ చూసుకోండి, తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్లాట్ఫామ్స్ చూసుకోండి. మా యొక్క అనుభవం అనేది చాలా విలువైనది. ఇన్పుట్స్ గా తీసుకోండి. అలా అని చెప్పి మా మీదనే పూర్తిగా ఆధారపడకండి. జస్ట్ వినడానికి ప్రయత్నించండి, అట్లీస్ట్ ఆచరణలోకి ప్రయత్నించండి. ఒకవేళ మీకు అది వర్కౌట్ అయిందా ఓకే, వర్కౌట్ అవ్వకపోయినా కానీ మనకి ఇంకా వేరే చేసేది ఏం లేదు, ఆప్షన్ లేదు. బికాస్ దిస్ ఇస్ ద బెస్ట్ స్ట్రాటజీ విచ్ ఐ కెన్ ప్రొవైడ్ యూ ఫర్ ఆల్ ది న్యూ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో. సో ఇప్పుడు మనము డైరెక్ట్ గా పార్టీ ఏ పార్టీ సి అనే కాకుండా ఇండైరెక్ట్ గా పార్టీ బి అనేది కూడా 3 యూనిట్స్ కవర్ చేసాం. సో ఇలా కవర్ చేసిన తర్వాత ఇంకా మీకు తెలిసిందే కదా తెలంగాణ డెమోగ్రఫీ అనేది ఏదైతుందో, తెలంగాణకి సంబంధించిన జనాభా అనేది ఆబ్వియస్లీ మన ఇండియన్ డెమోగ్రఫీతో మీకు కవర్ అవుతుంది. లేదు తెలంగాణ డెమోగ్రఫీ ఆల్రెడీ తెలంగాణ జాగ్రఫీలో మీకు కవర్ అవుతుంది. సో అది మీరు సపరేట్ గా ఎకానమీ ఫ్యాకల్టీ మీదనే డిపెండ్ అవ్వాలని రూల్ లేదు. దెర్ ఇస్ నో కంపల్షన్, దెర్ ఇస్ నో ప్రెషర్ దట్ తెలంగాణ జాగ్రఫీ షుడ్ ఓన్లీ బి సెడ్ బై ఎకానమీ ఫ్యాకల్టీ. సో ఖచ్చితంగా మనకి తెలంగాణ జాగ్రఫీ చెప్పే వాళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్ గా చెప్తారు. సో వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడానికి ప్రయత్నించండి, ఎందుకంటే అక్కడే కవర్ అయిపోతుంది ఈ యూనిట్ కి సంబంధించింది. రెండోది ఫస్ట్ యూనిట్ ఏం సార్ మరి, తెలంగాణ యొక్క రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి. ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ 70 to 80% వచ్చేసి మీకు తెలియకుండానే తెలంగాణ ఉద్యమంలో కవర్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ లో మొత్తం కూడా చూసుకుంటే కమిటీలు కానీ ఆ యొక్క నిధులు లేకపోతే నియామకాలు ప్లస్ అయితే మనం చెప్పుకున్నాం నిధులు నియామకాలు నీరుకి సంబంధించిన ఆ యొక్క దోపిడీ విధానాలు ఏదైతే చాలా క్లియర్ గా మనకి తెలంగాణ ఉద్యమంలో విత్ రిపోర్ట్స్, విత్ ఈక్వేషన్స్, విత్ డాటా అనేది కూడా చాలా క్లియర్ గా మనకి ఫస్ట్ యూనిట్ లోనే కవర్ అవుతుంది. కాకపోతే ఎకానమీ సిస్టమ్ గురించి ఒక చిన్న చిన్న పార్ట్స్ అనేది ఉంటాయి, అవి మాత్రం కొంచెం మీరు ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. అది కూడా ఎలాగో ఫ్యాకల్టీస్ అనేది కవర్ చేస్తారు కాబట్టి. సో పార్ట్ బి అనేది సపరేట్ గా చదవడానికి ప్రయత్నించకండి. ఐఎమ్ అష్యూరింగ్ యూ దట్ పార్ట్ బి మీరు తెలంగాణ ఎకానమీ అనేది మేము సపరేట్ గా దాని టైం అలొకేట్ చేస్తాం అనేది ఇట్స్ అ బ్లండర్ మిస్టేక్ ఫ్రమ్ యువర్ సైడ్. ఇండియన్ అగ్రికల్చర్ తో పాటు తెలంగాణ అగ్రికల్చర్ కూడా ఫినిష్ అయిపోవాల్సిందే. ఇండియన్ ఇండస్ట్రీస్ తో పాటు తెలంగాణ ఇండస్ట్రీస్ కూడా ఫినిష్ అయిపోవాల్సిందే. ఇండియన్ సర్వీస్ సెక్టర్ తో పాటు తెలంగాణకి సంబంధించిన సర్వీస్ సెక్టర్ కూడా మీకు ఫినిష్ అవ్వాల్సిందే. దెర్ ఈస్ నో ఆల్టర్నేటివ్ టు దిస్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. లేదు సార్ మాకంటూ సొంతంగా స్ట్రాటజీ ఉందనుకుంటే ఇట్స్ అప్ టు యూ. బట్ తెలియని వాళ్ళు, అమాయకులు, కొత్తగా వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళకి నాకు తెలిసినంత వరకు సోసోగానే ఉంటుంది. మేబీ ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు ముందుగానే తెలిసింటే వీ వుడ్ హ్యావ్ గివెన్ అవర్ బెస్ట్ అని కూడా అనుకోవచ్చు. దట్స్ అప్ టు ఇంకా మీ యొక్క ఇదే వదిలేస్తున్నాను. సో ఇక్కడతోని ఈ సెషన్ అనేది ఏదైతుందో ఐఎమ్ సైనింగ్ ఆఫ్ దిస్ సెషన్.